ప్రియమైన దైవ జనాంగమా, పరిశుద్ధుడైన ప్రభువు, సర్వకృపానిధియగు దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈ శుభ సమయంలో విలువైన ఆయన మాటల ద్వారా మనం వర్ధిల్లడానికి, గెలవడానికి, లోకంలో గెలవాలి. గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అన్నాడు పౌలు. గెలుపు కోసం పోరాడుతున్నాడు. అది లోక సంబంధమైన గెలుపు కాదు, ఆత్మ సంబంధమైన గెలుపు, ఆత్మానుసారమైన గెలుపు. ఆ గెలుపు కొరకు కష్టపడ్డటువంటి భక్తులు, అపోస్తలులు అదే మాదిరి మనకు ఉంచారు. అదే మాదిరిలో మనల్ని ముందుకు కదలమని బోధించారు. సో మనం కూడా ఇప్పుడు అదే మాదిరిని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళబోతున్నాం. కాబట్టి మీరందరూ గుర్తించాల్సినటువంటి విషయం, ప్రతి ఒక్కరికి మనోనేత్రాలు వెలిగింపబడి స్పష్టత రావాలి. ఏం రావాలి? స్పష్టత రావాలి. ఎలాంటి స్పష్టత రావాలంటే, బైబిల్ గ్రంథంలో 2 పదాలు ముఖ్యంగా వాడబడ్డాయి. అందులో ఒకటి బలవంతుడు, రెండోది బలహీనుడు. దాన్ని గుంపుగా చెప్పినప్పుడు, ఒక సమూహానికి ఆపాదించి చెప్పినప్పుడు బలవంతులు, బలహీనులు, ప్లూరల్గా, సింగులర్గా బలవంతుడు, బలహీనుడు, ప్లూరల్గా బలవంతులు, బలహీనులు. దీన్ని శరీర ప్రకారంగా మనం ఒకవేళ తీసుకుంటే, ఇక్కడ కూడా చాలామంది బలవంతులైన స్త్రీలు ఉంటారు, బలహీనులైన స్త్రీలు ఉంటారు. ఏ ప్రకారంగా? శరీర ప్రకారంగా. అలాగే ఇక్కడ శరీర ప్రకారంగా తీసుకుంటే బలవంతులైన పురుషులు ఉంటారు, బలహీనులైన పురుషులు ఉంటారు. చూడండి, కొంతమంది 50 కేజీలు 100 కేజీలు అవలేలుగా ఎత్తి అవతల పడేస్తారు. అవి 3వ అంతస్తులోనికి మెట్ల మీదకి తీసుకుని వెళ్ళాలన్నా కూడా వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడరు. ఆ బలమైన వాటిని ఎత్తి పట్టి పైకి తీసుకెళ్ళి పెట్టేయగలరు. ఆ శక్తి వాళ్ళకు ఉంది. కొంతమంది ఉంటారు 25 కేజీల బస్తా కూడా లేపి పక్కన పెట్టలేరు. అది వాళ్ళ శరీరానికి సంబంధించిన బలము, బలహీనత. అర్థమైందా మీకు? ఇప్పుడు నా పాయింట్ అందరికీ అర్థమైందా లేదా? రైట్. అలాగే మీరు కూడా ఇళ్లలో స్త్రీలు కొంతమంది గ్యాస్ సిలిండర్ లోపలికి తీసుకెళ్ళాలంటే మీరే తీసుకెళ్ళిపోతారు, అవునా? మరికొంతమంది భర్తను పిలుస్తారు, ఏమండి నా వల్ల ఇది కాదు, నేను బలహీనురాల్ని, ఇది లేపగలిగేంతటి సామర్థ్యం నా దగ్గర లేదు, కాబట్టి మీరు తీసుకొచ్చి వంటగదిలో ఈ గ్యాస్ సిలిండర్ ఫిట్ చేయండి అని చెప్పేటువంటి అక్క చెల్లెమ్మలు ఉంటారు. లేదు, నీ అవసరత నాకేం లేదు, నేను నిన్ను కూడా మోసుకెళ్ళిపోగలను అవసరం అయితే అనేంతటి బలం కలిగినటువంటి స్త్రీలు కూడా ఉంటారు. ఇన్ ద సేమ్ సెన్స్ పురుషులు, స్త్రీలు కూడా, ఇద్దరిలో కూడా బలవంతులు, బలహీనులు శరీర ప్రకారంగా మనం అందంగా అర్థం చేసుకున్నాం. మరి ఇక్కడ మీకు అర్థం కావాల్సిన మరో పాయింట్ ఏంటంటే, ఆత్మానుసారంగా, మానసికంగా, ఆత్మీయంగా బలము, బలహీనత. ఇది చాలా ఇంపార్టెంట్. బైబిల్ గ్రంథం 2 విషయాలు మాట్లాడింది. శరీర సంబంధంగా బలహీనులు, బలవంతుల గురించి మాట్లాడింది, ఆత్మ సంబంధంగా బలవంతులు, బలహీనుల గురించి మాట్లాడింది. అది కాంటెక్స్ట్ని బట్టి మనం ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఆ కాంటెక్స్ట్లో ఏ విధంగా వ్రాయబడింది అనేది తెలియాలి. అప్పుడు మనకి ఇది ఏ బలం, ఏ బలహీనత, దేని గురించి చెప్తోంది అనేటువంటి క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ లేకుండా మనం బైబిల్ చదివామనుకోండి, చదవలేము, ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు మీ అందరికీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్య ధ్యానంలో ముందుకు వెళ్తాను. పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక ఎంత టఫ్గా ఉంటుందంటే, ధర్మశాస్త్రం మీద పూర్తిగా అవగాహన లేనివాడు హెబ్రీ పత్రిక అని చదివాడు అనుకోండి, జన్మకు అర్థం కాదు. అది అర్థం కావాలంటే ధర్మశాస్త్రం మీద పట్టు ఉండాలి. గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రం అవపాసన పట్టినోడు కనుక, మంచి పట్టున్నోడు ధర్మశాస్త్రం మీద అపోస్తులుడైన పౌలు. అలాంటి వ్యక్తి కనుక చాలా చక్కగా హెబ్రీ పత్రిక రాసి అర్థం చేయించడానికి ప్రయత్నించాడు. కానీ చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. అసలు బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం అంతా దేనితో జరిగిందో తెలుసా? అర్థం అయిన వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధమే నూతన నిబంధనలో జరిగినటువంటి యుద్ధం. అంటే ఒక భాషలో చెప్పాలంటే, బలవంతులకు, బలహీనులకు మధ్య జరిగిన యుద్ధమే నూతన నిబంధనలో జరిగినటువంటి యుద్ధం. అందులో మొట్టమొదటి బలవంతుడు ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనను మించిన బలవంతుడు ప్రపంచంలో ఎవడూ లేడు. బలవంతుడు అనగానే మీరు 6 ప్యాక్ దగ్గరికి వెళ్ళిపోకండి. ఇంకా మీకు అందుకే ముందే ఫుల్ క్లారిటీ ఇచ్చాను. ఈరోజు నేను మాట్లాడుతున్నది ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి మాత్రమే. మీరు కండలు,
గుండెలు చూసుకోవద్దు, దాన్ని వదిలేయండి, కాసేపు మర్చిపోండి అంటే ఆ సందర్భాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. సంసోను బలవంతుడు. ఏ రకమైన బలవంతుడు? శరీర ప్రకారంగా బలవంతుడు. కొన్ని సందర్భాల్లో ఆత్మీయంగా ఏమయ్యాడు? బలహీనుడయ్యాడు. శరీర ప్రకారంగా బలవంతుడే సంసోను, మామూలు బలవంతుడు కాదు. సింహాన్ని చీల్చి అవతల పడేయగలిగే క్యాపబిలిటీ ఉన్నాడు. కానీ ఆత్మీయంగా ఏమయ్యాడు? అందుకని మీరు కాసేపు ఏం మర్చిపోవాలి? శరీరాన్ని మర్చిపోండి. ఇక్కడికి వచ్చిందే మీరు ఆత్మీయంగా ఎదగడానికి. యావత్ క్రైస్తవ సంఘము కూడా ఆత్మీయంగా ఎదగాలి. యావత్ క్రైస్తవ సమాజం ఆత్మీయంగా ఎదగాలి. అదే మన కోరిక, ప్రభు కోరిక అదే. శరీరాన్ని విడిచిపెట్టే వెళ్తాం ప్రభు దగ్గరికి. అప్పుడు బలవంతులుగా వెళ్ళాలి మనం. అప్పటికి బలహీనలుగా వెళితే ఇంకేంటి? అందుకే బైబిల్ గ్రంథంలో అజ్ఞానకాలము, జ్ఞానకాలము, సత్య కాలము, సర్వసత్య కాలము. కాలాన్ని మనం విభజించుకుంటూ వెళ్ళిపోతే అజ్ఞానము, జ్ఞానము, సత్యము, సర్వసత్యము, సంపూర్ణ పురుషులయ్యే స్థాయి బైబిల్ గ్రంథం నిర్ణయించింది. మన లోక సంబంధమైన విద్యలో కూడా, మనం చదువుకుంటున్న, మన పిల్లలు నేర్చుకుంటున్న విద్యలో కూడా గ్రౌండ్ రియాలిటీ మనం ఆలోచిస్తే ఫస్ట్ వాళ్ళకి ఏమీ తెలియని ఎంటీ మైండ్తో మనం స్కూల్కి పంపిస్తాం. అప్పుడు వాళ్ళకి ఈ ఎల్కేజీలో, యూకేజీలో పడేస్తారు. 1వ తరగతిలో వేయరు వెళ్ళగానే. ఇప్పుడు వీళ్ళకి ముందుగా ఇవ్వాల్సినటువంటి ఎడ్యుకేషన్ ప్రాథమిక పాఠాలు అంటారు వాటిని, ప్రారంభ పాఠాలు. ఈ ప్రారంభ పాఠాలు ఆ వయసులో అవే నేర్పించాలి, అవే నేర్పిస్తారు. ఆ పుస్తకాలు జీవితాంతం పట్టుకు తిరగకూడదు, వదిలేయాలి వాటిని. 5వ తరగతికి వెళ్ళాక కూడా అయ్యో ఎప్పుడో మా అమ్మ నాకు కొనిచ్చిన తొలి పుస్తకం అండి, తొలి పలకండి, అప్పుడు నేర్చుకున్నా ఇప్పుడు దిద్దుతానంటే మంచి పద్ధతి కాదు. అది దిద్దాల్సిన సమయం దిద్దేశావు, అయిపోయింది. ఇంక మళ్ళీ అదే అక్షరాన్ని మళ్ళీ దిద్దుతానంటే అది బుద్ధిహీనత. అనే అక్షరానికి దిద్దొద్దు, అయిపోయింది, వదిలేయి. తర్వాత ఎల్కేజీ పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయి. ఇంక మళ్ళీ అవి పట్టుకు వేలాడతానంటే ఎలా కుదురుతుంది? 5వ తరగతికి వెళ్ళిపోయావు నువ్వు. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ 10వ తరగతికి వెళ్ళాక మళ్ళీ 5వ తరగతి పుస్తకాలు అంటే తిరగకూడదు, అది వదిలేయి. తర్వాత మళ్ళీ 10వ తరగతి నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి పీజీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక అసలు 1వ తరగతి పుస్తకాలు మళ్ళీ ముట్టుకోకూడదు. ఎందుకంటే అయిపోయినవి, నువ్వు ఎక్కడికో పోయావు. ఇప్పుడు ఎక్కడో ఉన్నావు నువ్వు. మేడ మీద ఉన్నోడికి మేడ కింద ఉన్నోడికి ఎంత తేడా ఉంటుందో వాడు స్పష్టంగా అంతా చూడగలుగుతుంటాడు. ఎందుకంటే మేడ మీద ఉన్నాడు వాడు. ఎక్కడో అగాధంలో గోతులో కూర్చున్నాడు. ఈ గోతులో కూర్చున్నోడికి పైన ఉన్నోడికి ఉన్నంత క్లారిటీ ఉండదు. అదే అంటాం కదా మనం, నూతులో కప్పలకి సముద్రంలో ఈత కొట్టే చేపలకి చాలా తేడా ఉంది. నూతులో కప్పకి అదే ప్రపంచం, సముద్రంలో ఈత కొట్టే చేపకి విశాల ప్రపంచం, విశాల దృక్పథం కలిగి ఉంది అని మనం చెప్తాం కదా. అలాగే జ్ఞానం విషయంలో కూడా సంపూర్ణ స్థాయికి మనం ఎదగాలి. అన్నీ ఆలోచించుకుంటూ గ్రౌండ్ రియాలిటీని పరిశీలన చేస్తూ ముందుకు కదలాలి. మనం ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా మారాలి. అలాగే మంచి దైవత్వం కలిగిన వ్యక్తులుగా మారాలి. క్రీస్తు యొక్క సారూప్యతలోనికి ఎదగడానికి మనం ప్రయత్నించాలి. అయితే ఈ హెబ్రీ పత్రిక టఫ్ అని చెప్పాను కదా, చాలా కష్టంగా ఉంటుంది హెబ్రీ పత్రిక. ఇప్పుడు మీరు చదివినా కూడా కొన్ని విషయాలు మీకు అర్థం కానట్టు అనిపిస్తుంటాయి. ఎందుకంటే చాలా డెప్త్ ఉండాలి హెబ్రీ పత్రిక అర్థం కావాలంటే. మీరు చాలా మైండ్ క్లారిటీతో ఉండాలి, చాలా అవగాహన ఉండాలి, అవగాహన రాహిత్యం ఉండకూడదు, అవగాహన సహితమైనటువంటి భావజాలం ఉండాలి, ఆ దృక్పథం ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు గ్రంథ పరిశీలన చక్కగా చేయగలుగుతారు. లేకపోతే గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఎటుబడితో ఎగిరిపోవాల్సినటువంటి దుస్థితి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో 11-12 వచనాలు, 11-12 వచనాలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది రాసి 2000 ఏళ్ళు అవుతుంది సుమి. నిన్న మొన్న రాసిన పుస్తకం కాదు ఇది. నేను ఎప్పుడూ మీకు గుర్తు చేస్తూ ఉంటాను, మనుషులకే కాదు వయసు, గ్రంథాలకు కూడా చూడండి అని. వయసు దేనికి కూడా చూడండి, మనుషులకే కాదు దేనికి కూడా చూడండి, గ్రంథాలకు కూడా చూడండి. గ్రంథాల వయసు కూడా పరిగణనలోకి తీసుకోండి. ఆ వయసు ఎంత అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, వయసు అని మీకు అర్థమవుద్దని. కాలం ఎంత తీసుకోండి, పరిగణనలోకి తీసుకోండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక వయసు ఎంత అని అడిగాను అనుకో మిమ్మల్ని, 2000 ఏళ్ళు ఉంది ఆ పత్రిక వయసు, చిన్నదేం కాదు అది. అబ్బో ఎన్ని తరాలు గడిచిపోయాయో, ఇంతమంది రాజులు నశించిపోయారు, ఎన్ని చరిత్రలు కాలగర్భంలో గలిసిపోయాయి, ఎన్ని దేశాలు, ఎన్ని ప్రాంతాలు అంతరించిపోయాయి, ఎన్ని కొత్తవి పుట్టుకొచ్చాయి. ఇంత పెద్ద హిస్టరీ ఇప్పుడు మనం 2024లో కూర్చొని చదివేస్తున్నాం మనం. అప్పుడు మనం ఆ పుస్తకాన్ని ఇక్కడికి లాక్కురాకూడదు, నువ్వే అక్కడికి వెళ్ళాలి. నా మాట అర్థమైందా మీ అందరికీ?
ఆ పుస్తకాన్ని ఇక్కడికి తెచ్చేసుకోకూడదు, ఈ కాలమానానికి తెచ్చేసుకుని ఇక్కడ పెట్టు కూర్చోకూడదు. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అది తెలివైన వాడి పరిశోధన విధానం. రైటా? రైట్. ఇప్పుడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త 5వ అధ్యాయంలో 11-12 వచనాల్లో ఏం రాస్తున్నాడు? ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున. మందులు అంటే అర్థం ఏంటి? దీపావళి మందులా? మరి ఏ మందులు? మెడికల్ షాపులో మందులా? మరి ఏ మందులు? మీరు వినుటకు మందులైనందునంటే మందబుద్ధి అంటే జ్ఞానం లేదు, అర్థం కాదు, అర్థం చేసుకోగలిగే స్థాయి లేదు, చిన్న మనస్తత్వం, సంకుచిత మనస్తత్వం, ఇంకా ఆ ఎత్తుకి ఎదగలేదు. అందుకని బైబిల్లో ఉందా లేదు ఈ మాట? నేను కొత్తగా చెప్తున్నానా? ఏమండి, ఉందా? మమ్మల్ని అవమానించారు అని పౌలు గారిని ఎవరైనా తిరగబడ్డారా? ఎందుకంటే పౌలు గారు మమ్మల్ని ఇలాగ అవమానిస్తున్నారు, మీరు మాకు బోధించడానికి వచ్చినప్పుడు బోధించాలి కానీ మందబుద్ధోళ్ళం అంటారా మమ్మల్ని మీరు అని అంటే ఏమైనా బాగుందా? చెప్పండి అమ్మా, బాగుందా? బాగాలేదు. నిజంలా మాడుకోవాలి. పౌలు గారి స్థాయి ఈ పత్రిక చదివే వాళ్ళకి ఆ కాలంలో లేదు. ఆయన స్థాయి గొప్పది, ఆయన ఆలోచన విధానం గొప్పది, ఆయన విశాల దృక్పథం కలిగిన వాడు ఆయన. వీళ్ళకి ఆ స్థాయి లేదు, ఎవరికి? ఈ పత్రిక చదివే వాళ్ళకి. అందుకని అన్నాడు, అరే నాయన, మీరు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. అవునా కాదా? విశదపరచుట కష్టమా కాదా? వెళ్ళరా నాన్న బాబు, పైకి రా ఒకసారి, నీ చిన్న పని ఉంది, ఇలా తీసుకురా బాబుని, ఇక్కడికి రా ఒకసారి, వెళ్ళరా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఏమంటాడంటే, మేము చెప్పవలసినవి అనేక ఉన్నాయి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము అన్నాడు. నువ్వు ఎంత చదువుకుంటున్నావు నాన్న? 5th క్లాసు. 10వ తరగతి లెక్కలు ఇస్తే చేయగలవా? 10వ తరగతి చేయలేవా? చేయలేడు ఈ పిల్లాడు. ఎందుకంటే ఈ పిల్లాడు చదువుతున్నది 5th క్లాసు. అంటే 5th క్లాస్ అంటే ఈ స్టాండర్డ్ వరకే అర్థం చేసుకోగలడు. ఈ స్టాండర్డ్ దాటి మనం ఏం చెప్పినా ఈ బాబుకి అర్థం కాదు, ఏం అర్థం కాదు. ఇంకా ఇదిగో ఈ తలకాయలో ఎంతవరకు ఉంటుందంటే 5వ తరగతి పాఠాలు, అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠాలు ఉంటాయి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇంకో ప్రాబ్లం ఏంటి చెప్పనా? ఇప్పుడు ఈ 5వ తరగతి కింద పాఠాలు కూడా అన్నీ అర్థం చేసుకున్నాడని గ్యారంటీ లేదు. నీకు ఎన్ని ఎక్కలు వచ్చిరా? 20 వచ్చు. 21 నుంచి రావంట పాపం. అని ఇప్పుడు 20 ఎక్కలు వచ్చు, ఆ 20లో కూడా అన్నీ కరెక్ట్గా చెప్తాడని గ్యారంటీ లేదు. కొన్ని తప్పులు చెప్పొచ్చు, కొంత టైం పట్టవచ్చు. సో కాబట్టి ఈ స్థాయి జ్ఞానానికి ఈ స్థాయి జ్ఞానమే బోధించాలి. ఇది దాటి బోధించినా ఇది అర్థం చేసుకోగలిగే స్థాయి ఉండదు. ఇక్కడ ఈ తలకాయ పట్టదు, అంతే కదా? ఈ పొట్టకి ఎంత పడద్దో అంతే పెట్టాలి, ఈ తలకాయకి ఎంత పడద్దో అంతే పెట్టాలి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇక్కడ బాధాకరమైన విషయం, గోనాన్న వెళ్ళు, గాడ్ బ్లెస్ యూ. ఈ బాధాకరమైన విషయం ఏంటంటే, పౌలు గారు బోధించే సమయంలో ఆ సంఘంలో మనుషులేమో ఎదిగిపోరంట, బుర్రకాయలేమో చిన్నమైపోయాట. అంటే పెద్ద సిస్టమ్ ఉంది, అందులో ఉన్న మెమరీ కార్డు మాత్రం చిన్నది వేసారు. అది చూడండి, అప్పుడప్పుడు ఈ కంప్యూటర్ల గురించి వీళ్ళ భాష, మన బాలయ్య బాబు భాష ఉంటుంది. బాలయ్య బాబు అంటే మన బాలుబాబు. వీళ్ళ భాష ఏంటంటే ర్యామ్, దీని ర్యామ్ ఎంత అంటాడు, దీని గ్రాఫిక్ కార్డ్ ఎంత అంటాడు, దీని కాన్ఫిగరేషన్ ఎంత అంటాడు. అంటే దీన్ని సిస్టమ్ లాంగ్వేజ్ అంటారు అనమాట. ఈ కాన్ఫిగరేషను, ర్యామ్, లేకపోతే గ్రాఫిక్ కార్డు, ఎంత మెమరీ ఉంది, ఎంత జీబీ ఉంది, ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, ఇవన్నీ కూడా అంటే దాని స్థాయి పెంచేవన్నమాట. అర్థమైంది కదా? స్థాయి పెంచేవి. ఇప్పుడు ఆ పిల్లాడిని మీరు పరిగణనలోకి తీసుకుంటే, ఆ పిల్లాడి స్థాయికి అవసరమైన పాఠాలు మాత్రమే అతడు గ్రహించగలడు. అంతకు మించి నువ్వు ఎంత చెప్పు అలా చూస్తాడంతే నీ వైపు, అలా ఉంటాడు పాపం. ఇంకేం చేయగలడు? ఏరా ఏం చేయగలడు? ఏం చేయలేడు. సో అలాగే ఈ పౌలు గారు మాట్లాడే సమయానికట చాలామంది అలాగుండిపోయారట పాపం. అందుకని వాళ్ళని అన్నాడు, కాలాన్ని బట్టి చూస్తే 12వ వచనం చూడండి, అందరూ చూడండి. కాలాన్ని బట్టి చూస్తే, నాయన మహానుభావులారా, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులైపోవాలరా నాయన. మీ స్థాయి, నా పిల్లలారా మీ స్థాయి ఏమైపోయి ఉండాలి? ఇప్పటికే బోధకులై ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో అంటే దేవుని మాటలలో మొదటి మూల పాఠాలను ఒకడు మీకు మళ్ళీ బోధించాల్సి వస్తూ ఉంది.
ఎన్నిసార్లు బోధించినా మళ్ళీ అదే, మళ్ళీ అక్కడికే, మళ్ళీ అక్కడికే, మళ్ళీ అక్కడికే, మళ్ళీ అక్కడికే. చూడండి, మరలా బోధింపవలసి వచ్చెను. అప్పుడు అన్నాడండి, అరే బాబు మీరు పాలే బెటర్, మీకు పాలే బెటర్, మీకు పాలు తప్ప మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. నిజం. అది అక్కడ చిన్న బాబు కూర్చున్నాడు, వాళ్ళ అమ్మతో పాటు వచ్చినట్టున్నాడు. మీ బాబేనా? ఆ పక్కన ఉన్నాడు పిల్లాడు, మీ బాబే కదా, మొదటి బిడ్డ, రైట్. ఇప్పుడు ఆ బాబుకి శుభ్రంగా మంచి మంచి ప్రోటీన్ ఫుడ్, బలమైన ఆహారం తెచ్చి పెట్టేసామనుకోండి, అరిగించుకోగలదా ఆ చిన్న జీర్ణ వ్యవస్థ? ఆ చిన్న జీర్ణ వ్యవస్థ అరిగించుకోలేదు. అసలు కొన్ని పెద్దవాళ్ళకే పడవు. కొన్ని సోయా గింజలు అని ఉంటాయి, సోయా గింజలు, బీన్స్ కూడా కాదు, అదో రకం గింజలు, సోయా చిక్కుళ్ళు లాంటివి ఉంటాయి. అందరికి పడవవి, అరగవు. కొంతమందికి ఉలవలు అరగవు. ఈ ఉలవచారు తాగుతారు కానీ మనం ఉలవలు డైరెక్ట్గా మనం ఏమైనా అట్లు వేసి తినేసాం అనుకోండి, ఒక అట్టు 2 అట్ల తర్వాత ఇంక మీ పని అంతే కదా. కొంతమందికి కొన్ని పడవు, స్థాయి పెరిగే కొలది పెట్టుకుంటే వెళ్ళాలి వాటిని. చిన్నప్పుడే పెసరట్లు, ఇప్పటికీ పెసరట్లు పడవు కొంతమందికి, ఎక్కువ తింటే మామూలుగా ఉండదు. సో అలాగా చిన్న వయసులో 2 నెలల బాబుకి పెసరట్టు పెట్టాయి నెయ్యి వేసి అంటే, 2 నెలల బాబుకి ఎవరైనా పెసరట్టు పెడతారా? నెయ్యి వేసి 2 నెలల బాబుకి పెట్టకూడదు, అది తప్పది. అంటే ఇక్కడ ఏమంటాడంటే, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక. అదనమాట ఇక్కడ మాట్లాడుతున్న నీతి వాక్యం విషయంలో అనుభవం లేనోడై ఉన్నాడు. ఇదేని విషయంలో లేదట అనుభవం? వాక్యంలో లేదట అనుభవం. ఎందులో? వాక్యంలో లేదు అనుభవం అన్నాడు. అంటే వాక్యంలో కూడా ఏం కావాలి? అనుభవం కావాలి. అనుభవ జ్ఞానము అంటది బైబిల్ దాన్ని. మనందరం అక్కడికి ఎదగాలి, మనందరం ఆ స్థాయిలో ఉండాలి. అప్పటి వరకు వివాదాలు రాకమానవు, విషాదాలు జరగకమానవు, వైరుధ్యాలు కనబడకమానవు, చిత్ర విచిత్రంగా కొన్ని రకాల ప్రేమపూర్వక చర్చలు జరగక మానవు. అలా జరుగుతూనే ఉంటాయి. కొందరు అందుకుంటుంటారు, కొందరేమో అందుకోలేక పడిపోతుంటారు, కొంతమంది ఎగరగలుగుతారు, కొంతమంది ఎగరలేక పడిపోతారు. ఇవి జరగాలి. అప్పుడు కొందరు వివేకవంతులు ఆ స్థాయికి వెళ్తారు, వివేక శూన్యులు వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సో కాబట్టి ఎదుగుదల అనేది చాలా అవసరం. ఇక్కడ మరి క్రైస్తవ సమాజంలో 2 విషయాలు మాట్లాడుతున్నాడు. 2 మనం ఇప్పుడు మన సంఘాన్ని ఉద్దేశించి తీసుకుంటే, ఇక్కడ కొత్తగా వచ్చిన వారు కూడా ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నవారందరూ బలహీనులు అని మనం డిక్లేర్ చేయడానికి లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళతో సమానులు అనడానికి కూడా మన దగ్గర అవకాశం లేదు. ఎందుకంటున్నానంటే, ఎప్పటి నుంచో ఉండి బలహీనులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, కొద్ది కాలంలోనే బలవంతులుగా నిలబడిన వాళ్ళు సంఘాలలో ఉన్నారు. అది వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏదైతే స్వీకరిస్తున్నారో, ఎలాంటి స్వీకరణ వాళ్ళ హృదయాలలో ఉందో దాన్ని బట్టి వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి, వాళ్ళ అంతరంగ పరిస్థితి ఆధారపడి ఉంటుంది. చూసే దృష్టికోణం మారిపోద్ది. మన మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగింపబడతాయో చూసే దృష్టికోణం మారిపోద్ది, నీ పద్ధతి మారిపోద్ది. ఎదిగే కొలది, మొన్ననేగా చెప్పాను, పిల్లవాడని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని ప్రవర్తించి తిని, పెద్దవాడనై ఇప్పుడు పిల్లవాని చేష్టలు మానివేసి తిని అన్నాడు పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో. అంటే ఎదుగుతున్నాడు, ఎదిగే క్రమంలో చాలా అర్థం చేసుకుంటున్నాడు. దీన్నే అనుభవ జ్ఞానము అంటారు. అనుభవ జ్ఞానము. మనం విన్న జ్ఞానాన్ని గ్రౌండ్ రియాలిటీలో కూడా తెచ్చుకొని, ఇక్కడ పరిస్థితి అలాగే ఉందా లేదా, ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయా లేదా, మనం దేన్ని ఎలా తీసుకోవాలి, దేన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దేన్ని ఎలా ఆలోచించాలి, ఇది గ్రౌండ్ రియాలిటీతో వాక్యాన్ని చక్కగా, వాక్యం అనే కళ్ళజోడు పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తూ అర్థం చేసుకునేటువంటి క్రమం, మాట్లాడేటువంటి క్రమం, వివేచన, వివేకము, ఇది కావాలి. అంతే తప్ప మనుష్యులు ఏదో మన చుట్టూ ఉన్నారు కదా, వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు కదా, ఆ స్థాయికి మనం పడిపోవాలా లేదా మన స్థాయికి వాళ్ళని తెచ్చుకోవాలా, ఇది ఈ ఆలోచన రాహిత్యం, అవగాహన రాహిత్యం ఉంటే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. మీరు గమనించాలి.
కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే చాలా స్పష్టంగా, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక ఫుడ్ కౌంటర్లో విడివిడిగా పెట్టాడంట. ఇప్పుడు ఫుడ్ కౌంటర్లో విడివిడిగా పెట్టాడంట. అప్పుడప్పుడు ఈ మధ్య పెళ్ళిళ్ళకి వెళ్తుంటే పెళ్ళిళ్ళలో విడివిడి కౌంటర్లు కనబడుతున్నాయి. ఒకటేమో వెజ్ అట, మరోటేమో నాన్ వెజ్ అట, ఇంకో చోటేమో టిఫిన్లట. ఈ మధ్య పెళ్ళిళ్ళలో ఇది ఎక్కువ వెళ్ళినప్పుడు చూస్తున్నాం. ఏందండి ఇన్ని 3 కౌంటర్లు పెట్టారు ఏందండి? అంతా ఒకటే ఫుడ్ కదా, అన్నీ ఒకటే పొట్టలు కదా, ఈ పొట్టకి ఏ ఆహారమైనా జీర్ణం అయ్యేదే కదా. సరే అంటే అప్పుడు అంటారు, నో 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 నో, అది నాన్ వెజ్ కౌంటర్. అది పట్టింపులు లేనోడు, ఈ రోజు పట్టింపులు లేనోడు అక్కడికి వెళ్ళి నాన్ వెజ్ తినొచ్చు. ఇది వెజ్ కౌంటర్. ఇది ఈ రోజు పట్టింపునోడు ఇక్కడికి వెళ్ళి ఏం తినొచ్చు? వెజ్ తినొచ్చు. అదేమో టిఫిన్ల కౌంటర్. అది ఇంకో పట్టింపునోడు అక్కడికి వెళ్ళి ఏం తినొచ్చు? టిఫిన్ తినొచ్చు. ఈ 3 తినాలనుకున్నాడు 3 తినొచ్చు. అలాంటి కూడా ఉంటారు కదా, ఎందుకు వదిలేసుకోవడం అని మొత్తం చుట్టూ తిరిగి వచ్చేస్తారు. ముందు ఇక్కడ మటన్ చికెన్ వేసి తినేస్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి పన్నీర్ కర్రీ తినేస్తాడు. ఈ మధ్య ఏదో కొత్త రకం చికెన్ వచ్చిందంట, ఏంటది? వెజ్ చికెన్ అంట. అక్కడికి వెళ్ళి అది తినేస్తాడు. మళ్ళీ అటు తిప్పి పెసరట్టు వేయించుకుంటాడు. మళ్ళీ అలాగొచ్చి ఒక ఐస్ క్రీమ్ తింటాడు. మళ్ళీ ఇంకో గంట తిరిగి వస్తాడు. ఏముంది? ఆ పెళ్ళిలో ఏమి టైం పెట్టి పొమ్మన్నారు కదా, హోటల్ ఏం కాదు అది. ఎన్నిసార్లు తింటావు, ఎన్ని ప్లేట్లు తీసుకుంటావు అని ఎవడంటాడు? ఏమండ కదా. ఏముంది? అటు ఇటు తిరుగుతాడు, అలా తిరుగుతాడు, మళ్ళీ వస్తాడు, వచ్చి మళ్ళీ తింటాడు. అలా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో కాబట్టి అన్ని తినేవాడు అన్ని తింటాడు, కొన్ని తినేవాడు కొన్ని తింటాడు. అక్కడ వాళ్ళ స్థాయిని బట్టి, అంటే వాళ్ళ పొట్ట దేన్ని స్వీకరించగలదో ఆ స్థాయిని బట్టి వాళ్ళు తింటుంటారు. అందుకే పెళ్ళిళ్ళలో కూడా ఈ సెపరేషన్. ఇలాగే పౌలు గారు కూడా ఫుడ్ కౌంటర్లో 2 పెట్టారట. ఏంటట 2 ఫుడ్ కౌంటర్లు? ఒకటేమో పాలు తాగే వాళ్ళ కౌంటర్ అట, ఇంకోటేమో బలమైన ఆహారం. మీరు తట్టుకునే స్థితిలో లేరురా నాయన, నేను చెప్పాలనుకున్నామో బోలెడన్ని ఉన్నాయి, అవన్నీ చెప్పినా కూడా అర్థం చేసుకోగలిగే స్థాయి మీది కాదు. సో కాబట్టి నేను మీకు స్పెషల్ కౌంటర్ ఇచ్చాను, మీరు పాలు తాగేయండి రా ఈ పూటకి. ఎన్ని సంవత్సరాలు తాగమంటారు పౌలు గారు పాలు అంటే? ఇంక మీరు పాలు తాగుతూనే ఉండండి రా నాయన అన్నాడు. ఇంక చివరికి మీరు పాలే తాగండి రా నాయన, ఇంక మీరు బలమైన ఆహారం తినగలిగే స్థాయికి మీరు రాలేదు. హెబ్రీ పత్రిక మీరు చదువుతున్నప్పుడు ఆ సందర్భానికి వెళ్తే మనకు అదే అర్థమవుతుంది. అవునా కదా? మీరు చూడండి 5వ అధ్యాయం ఎక్కడి నుంచి 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకున్నాం మనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఎక్కడి నుంచి చదువుకున్నాం? 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకున్నాం. ఇక్కడ ఈ 2 కౌంటర్లు ఒకే సంఘంలో మెయింటైన్ చేస్తున్నారు. ఒకే సంఘంలో 2 ఉన్నారు, బలవంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. అందుకే చెప్తున్నా, మన సంఘంలో కూడా బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. ఇప్పుడు మరి బలవంతులు బలహీనులు అన్నదమ్ములే. బలవంతుడు బలహీనుడు ఇద్దరు కూడా ఎవరు? అన్నదమ్ములు. ఒకే క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, అన్నయ్య తమ్ముడును. ఒకే క్రీస్తు రక్తం, ఒకే చోట బాప్తిస్మం పొంది ఒకే చోట నాటబడిన వారు ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములందరూ, అక్క చెల్లెమ్మలందరూ. కానీ అందరూ ఒక స్థాయి కలిగిన వారు కారు. ఇక్కడ కొంతమందికి వాక్యం ఎక్కువ తెలుసు, కొంతమందికి వాక్యం తక్కువ తెలుసు. కొంతమంది ఎక్కువ బైబిల్ చదువుతారు, కొంతమంది ఎక్కువ బైబిల్ చదవరు. ఇక్కడ మళ్ళీ యేసు ప్రభు వారు 4 నేలలు చూపించారు. ఈ 4 నేలల్లో ఏ నేల ఎవరి సొంతమో ఇక్కడ ఎవరికీ తెలియదు. అది ప్రభువు ఆ వ్యవసాయం ఫలాలు ఇచ్చే రోజు అది తెలుస్తుంది. ఆ రోజు మనకి అందరూ ఇలాగ నిలబడతాం. అప్పుడు ఏ నేల ఎలాంటిదో ఎవరిని నిర్ణయిస్తారు? మన ప్రభువు నిర్ణయిస్తారు. అమ్మ ఇది రాతి నేల, ఇది ముళ్ళ పొదలు కలిగినటువంటిది, ఇది త్రోవ పక్కన, ఇదేమో మంచి నేల. ఈ నిర్ణయం ఎవరు చేస్తారంటే మన ప్రభువు చేస్తారు. అంతవరకు మనం ఓపికగా చూడాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే నాదే నేల అని. ఇంతకీ ఈరోజు మనం బాధపడాల్సినటువంటి విషయం ఏమిటంటే, మీరు అనుకోవచ్చు అన్నయ్య సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నారు అని. నేను కేవలం సంఘాన్ని ఉద్దేశించి మాత్రమే మాట్లాడట్లేదు, బోధకులు కూడా అలాగున్నారంట. యాకోబు అంటాడు, నేను కాదు, యాకోబు అంటాడు, యాకోబు పత్రిక రాస్తే అంటాడు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడంటే. అప్పటికి వాళ్ళ స్థాయి ఇంకా ఆ రేంజ్కి ఎదగలేదట. కానీ వాళ్ళు ఏ స్థాయికి వచ్చారు అప్పుడే? అరెరెరెరెరే, డ్రైవింగ్ ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు, కానీ వాల్వో బస్ ఎక్కేసాం. వాల్వో బస్ ఎక్కేసి రాజమండ్రి నుంచి హైదరాబాద్ మనుషులు తీసుకుపోతున్నాం.
అప్పుడు దాకా ఏం తోలొచ్చాం? బస్సు ఎక్కడానికి ఎద్దుల బండి తోలొచ్చాం. సేమ్ ఇది అలాంటిదే కదండి. 2 చక్రాలు ఇంకో 6 చక్రాలు ఎక్కువ ఉంటాయి. దానికేమో చేతిలో కొరడా పెట్టి కొడతాం. ఎద్దునే నడిపినోడిని, జీవం కలిగి ఎద్దునే నడిపినోడిని, జీవం కలిగిన ఎద్దునే నడిపినోడిని జీవం లేని వాల్వో బస్సు నడపలేనా? అది కష్టమా ఇది కష్టమా? అది అలా శేలల్లోకి వెళ్ళిపోతుంటుంది, మట్టిలో దిగేస్తుంటుంది, కాలువలో దిగేస్తుంటుంది. దాన్నే కంట్రోల్ చేసినోడిని ఇదంత పెద్ద విషయమా? నాకు ఇది జీవం లేనిది, ఇది అది జీవం కలిగింది. అదేమో ట్రిట్టర్ అని కొట్టుతూ పడ్డ, ఇదేమో తొక్కితే పోతుంది ముందుకి సర్రమని. తొక్కేద్దాం. ఎవరిని తొక్కేస్తావు? రోడ్డు మీద ఉండి అడ్డంగా వచ్చిన వాళ్ళందరూ దొక్కుంటూ వెళ్ళిపోతావా? బస్సులో ఉన్న వాళ్ళందరినీ కృష్ణా బ్రిడ్జి మించి, ప్రకాశం బ్యారేజ్ మించి కృష్ణానదిలో పడేస్తావా? అక్కడ తీసుకెళ్ళి. సో కాబట్టి అది బాధ. ఎవరి బాధ? యాకోబు గారి బాధ. యాకోబు గారి బాధ ఏంటంటే, ఆయన మీలో అనేకులు బోధకులు కాకుండుడి, అనేక విషయములలో మీరు అందరూ ఏమవుతున్నారు? తప్పిపోతున్నారు అన్నాడలే. చూసుకోండి యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనం? 2వ వచనం. అనేక విషయములో మీరందరూ ఏమైపోతున్నారు అన్నాడు? తప్పిపోతున్నారు అన్నాడు. అందుకే ఎప్పుడూ కూడా బలవంతుడు చేసే పని, బలహీనుడు చేసే పని రెండింటికి తేడా ఉంటుంది. ఇదివరకు కుప్పనూర్పులు జరిగేవి. పాపం చాలామంది ఆ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి క్యారేజీలు వేసుకుని నిలబడేవారు. రైతులు వాళ్ళని తీసుకు తెచ్చుకునేవారు పనుల్లోకి. అక్కడ ఎవరన్నా ముసలోడు కాపాడాడు అనుకోండి, పాపం అందరూ వదిలేసిపోయేవారు. ఎందుకు ముసలాన్ని వదిలేసిపోతున్నారు అందరూ? పెద్దగా పని చేయలేడు అని వదిలేసిపోయేవారు. రైతులు ఇష్టపడేవారు కాదు. రైతులు ఎవరిని తీసుకెళ్ళేవారు కూలికి? ఎవడు దిట్టంగా కనబడుతున్నాడో, ఎవడు గట్టిగా కనబడుతున్నాడో 4 బత్తాలు అవసరమైతే మరి ఆ చేలోంచి, గట్ల మీద నుంచి, ఆ బురదలోంచి నడుచుకుంటూ వచ్చి బయట వేయాలి, ట్రాక్టర్ ఎక్కించాలి. అది పెద్ద ప్రాసెస్. అది అలా ఎవరు చేయగలరో వాళ్ళకి అవకాశం ఇచ్చేవారు రైతులు కూడా. అంటే పరిస్థితి చూడాలి. అందరూ ఒకలాంటి వాళ్ళు కాదు. బలహీనులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, అందులో సేవకులు ఉన్నారట, విశ్వాసులు ఉన్నారట, సంఘ పెద్దలు ఉన్నారట, అందరూ ఉన్నారట. ఇప్పుడు ఎవరి బలం ఎంత గొప్పది అనేది వాక్యం నిర్ణయిస్తుంది, దేవుడు నిర్ణయిస్తాడు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరు ఎంత పరిణతి కలిగిన వారు, ఎవరి విశ్వాసపు పరిమాణము. అందుకే విశ్వాసం దగ్గర కూడా బలమైన విశ్వాసము, బలహీనమైన విశ్వాసము, అల్ప విశ్వాసము. చూసారా? ఇలాంటివి ఉన్నాయి, కొలతలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. మనకి ఎలాగైతే టేప్తో కొలుచుకుంటామో ఎవరి చొక్కా ఏ స్థాయిలో ఉండాలి, ఎవరి జాకెట్లు ఎలా ఉండాలి, లేకపోతే ఎవరి చుట్టుకొలత ఎంత ఉంది, నడుము చుట్టుకొలత అంటే 36, 34 ప్యాంట్లు, చొక్కాలు, XL, L, M. ఇలాగా దేవుడు విశ్వాసంలో కూడా ఏం పెట్టారు బైబిల్ గ్రంథంలో? కొలతలు బట్టి నిర్ణయించారు. నాయన నువ్వు ఎదగాలి, ఇంకా బలమైన ఆహారం తినగలిగే స్థాయికి వెళ్ళాలి. అది వచ్చేంత వరకు నీకు చాలా డౌట్లు ఉంటాయి. నిలబడాలి, గట్టిగా ఎదగాలి. ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఆ స్థితికి, ఆ స్థాయికి నువ్వు వెళ్ళేంత వరకు కూడా నేర్చుకోనుడి అంటాడు. అందుకే నిత్య విద్యార్థిగా ఏం చేయాలమ్మా? నిత్య విద్యార్థులుగా ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇప్పుడు పాయింట్లోకి వెళ్తున్నాను. బలవంతులు ఉన్నారట, ఎవరెవరు ఉన్నారట? బలహీనులు ఉన్నారట. ఈ బలహీనుల విషయమై దేవుడు ఎలా ఉండబోతున్నాడు చూద్దాం. ఇంతకీ సామెతల గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం అందరూ కూడా. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. అండర్లైన్ చేసుకోండి. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును అన్నాడు. ఇక్కడ ఏ బలం గురించి మాట్లాడుతున్నాడమ్మా చెప్పాలి మీరందరూ. ఏ బలం అమ్మా ఇది? జ్ఞానం అనే బలం. ఇది ఎక్కడ ఉంటుందమ్మా? తలకాయలో ఉంటుంది. యుక్తి, జ్ఞానము, కౌశలము, అనేక ప్రజ్ఞ, రకరకాల పేర్లు ఉన్నాయి. అర్థాలు నానార్థాలు. సో వీటి అర్థాలు తెలియాలి మనకు పూర్తిగా. కౌశలము అంటే ప్రజ్ఞ, అది యుక్తి, ఏమండి, జ్ఞానము, వివేకము, బుద్ధి. ఎన్ని పదాలు ఉన్నాయండి? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇవి ఎక్కడుంటాయంటే ఇందులో నింపుకోవడం మీద ఆధారపడి ఉంటాయి ఇవి. ఇక్కడ కాదు, ఇక్కడ నింపుకుంటే రాదు. అది ఇక్కడ నింపుకోవాలి. దీన్ని ఏమంటాడంటే ఇక్కడ జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. నెక్స్ట్, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. తెలివి, జ్ఞానము, ఎంత బాగున్నాయి పదాలు.
అందుకే మీరు కూడా జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందట? ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. మూఢురాలు పీక అవతల పడేసుకుంటుంది. అంటే ఈ పీక అవతల పడేసే శరీరానికి కట్టుకున్న శరీరానికి వ్యత్యాసం ఉండకపోవచ్చు సుమి. రెండు శరీరాలు చూసేందుకు ఒకలాగే కనబడవచ్చు, బట్ లోపలను గుజ్జు తేడా ఉండొచ్చు. ఆ గుజ్జు తేడా ఉండడం వల్ల ఈమె కట్టుకుంది, ఆమె కూలగొట్టుకుంది. ఆకారం ఒకటే, ఆకారంలో మార్పు ఉండదు, లోపలను గుజ్జులో ఉంటుంది మార్పు. అందుకే కట్టుకోవడం కూలగొట్టుకోవడం అనేది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బలము అన్న పదాన్ని బైబిల్ గ్రంథం జ్ఞానానికి ఆపాదిస్తోంది. ఇప్పుడు మీరు జ్ఞానం విషయంలో ఎంత బలవంతులు అనేది మిమ్మల్ని మీరు డిక్లేర్ చేసుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఎలా అర్థమవుతుంది, ఏ విధంగా అర్థం చేసుకున్నారు, సందర్భాలు తెలుసా, సన్నివేశాలు తెలుసా, ఎక్కడైనా సరే వ్రాయబడినటువంటి విషయాలు పూర్తి అవగాహన కలిగి ఉన్నారా లేదా, గ్రౌండ్ రియాలిటీని పరిగణలోకి తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా, లేదా ఏమైనా వేషధారితనాన్ని అవలంబిస్తున్నారా మనుషుల మెప్పు కోసం, లేదా మనుషుల యొక్క లేకపోతే ఘనత మనుషులు ఇచ్చేటువంటి దానికోసం ఏమైనా ఎక్కడైనా రూట్ తప్పుతున్నారా, నిజాన్ని కూడా చెప్పకుండా దాచేస్తున్నారా, ఇవి కూడా మనం కొంత పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిజాలు చెప్పాల్సిన చోట కూడా చెప్పకుండా ఉండాలి. అమ్మో, కొన్నిసార్లు చెప్పకూడదు. కుటుంబాన్ని కట్టుకోవాలంటే మనం చెప్పాను కదా మీకు, ఏం చేయకూడదు, చెప్పకూడదు. ఇప్పుడు అత్తగారు వచ్చింది మీ ఇంటికి, అమ్మ 2 రోజులు ఉండి వెళ్తానమ్మా అంది. అప్పుడు ఏమనాలి? కట్టుకోవాలంటే ఏమనాలి? సరే అనాలి. కట్టుకోకూడదు అనుకుంటే ఏమనాలి? కూల పెట్టేసుకోవాలంటే ఏమనాలి? 2 రోజులు ఉంటావా, నీ కొడుకు చాకరీ చేయడానికే తల ప్రాణం తోక్కొస్తుంది, వచ్చి నా మీద నిలబడితే మీ అందరూ కలిసి నేనెక్కడ మోసేది మిమ్మల్ని అందరినీ, ఈ పూటకు పెట్టడమే గొప్ప, తగలడు అంటే ఏమైంది? ఇప్పుడు బంధం చెప్పండి, ఏమైంది? అయిపోయింది. అది ఇంకోలా చెప్పొచ్చు, కొంచెం తెలివిగా చెప్పొచ్చు. సరే అత్తయ్య గారు మీరు ఉండండి, నాకే ఇబ్బంది లేదు, నా పరిస్థితి అంతగా బాగాలేదు, నేనే చాలా ఇబ్బందులు పడుతున్నా, మీరు ఉంటే నాకు మంచిదే, ఈ 2 రోజులు నాకు కొంచెం వంట అయినా చేసి పెడతారు మీరు, నా తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు మీరు, మా అమ్మ ఒకటే మీరు ఒకటే కాదు, ఈ పరిస్థితుల్లో మా అమ్మ అయితే నన్ను ఎలా వదిలేస్తుందా, దేవుడు పంపించినట్టు వచ్చారు ఈ సమయానికి, అస్సలు ఆరోగ్యం బాగాలేదు, ఈ 2 రోజులు పిల్లలకి ఎలా పెట్టాలా భర్తకి ఎలా పెట్టాలా అని తర్జన పడిపోతున్నాను, దేవుడు పంపించినట్టు వచ్చారండి బాబు, ఈ 2 రోజులు మీ చేతి వంట దీని అదృష్టం నాకు దక్కిందంటే, లేదమ్మా మీ మామయ్య గారు ఫోన్ చేశారు సాయంత్రం వెళ్తున్నాను అన్నమాట, బాగాలేదంటమ్మా అక్కడికి ఇప్పుడే ఫోన్ వచ్చింది మీ మామయ్య గారి దగ్గర నుంచి అంటదనమాట. అది యుక్తి, అది తెలియదు, నిలబెట్టుకునే తత్వం అంటారు దీన్ని. ఏదో విధంగా అత్తగారికి కోడలకి మధ్యలో ఏం రాకూడదు, క్లాషెస్ రాకుండా జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది, పని అయిపోద్ది. జ్ఞానవంతురాలు కట్టుకుంటుంది, బుద్ధిహీనరాలు ఏం చేస్తుంది? మొత్తం పెంట చేసేసుకొని అప్పుడు మీ అత్తగారు నీకు ఇచ్చే బంగారం కూడా ఇవ్వదు, ఇంకా ఏదో కోడలకి ఇచ్చేసుకుంటుంది, లేదా ఏదో కూతురుకు ఇచ్చేసుకుంటుంది, నీకు ఇవ్వాలనుకున్నది కూడా ఇవ్వదు ఇంకా. మరి గుర్తెట్టుకో మరి, జాతకుండి ఈసారి, అర్థమైందా? రైట్. సో ఈ జ్ఞానానికి అజ్ఞానానికి ఉన్న వ్యత్యాసం అది, మనం ఆ స్థాయిలో మనం ఎదగాలి. సరే, ఇక్కడ ఏమంటాడంటే జ్ఞానము గలవాడు ఎలా ఉంటాడంట? బలవంతుడిగా ఉంటాడట. ఇప్పుడు బలవంతుడు ఏం చేయాలి? బలహీనుడి మీద బలవంతుడి పరిస్థితి ఎలా ఉండాలి? ఇది చూస్తే యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తున్నారు. చూడండి, ముందు మనకి ఏం చెప్తారంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చూడాలి మీరు, ఈరోజు చాలా సమయం లేట్ అయింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, త్వరగా. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా అందరికీ చెప్తున్న అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి, మీరు కేవలం కామెంట్ల మీద, రన్నింగ్ కామెంటరీల మీద దృష్టి పెట్టకుండా బైబిల్ జాగ్రత్తగా చూడండి. ఆ వచనాలు పోస్ట్ చేయండి మీరు, ఆ కామెంట్లో, లైవ్ కామెంట్లో వచనాలు పోస్ట్ చేయండి చక్కగా. ఒకవేళ బైబిల్ లేకుండా ఎక్కడో దూర ప్రాంతంలో పని చేసుకుంటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఎవరైనా వచనాలు పోస్ట్ చేస్తూ ఉండండి అక్కడ. చూడండి ఏముంది అక్కడ? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనందరం ఎలా ఉండాలమ్మా? బలవంతులై ఉండాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం అందరం ఎలా ఉండాలి? బలవంతులై ఉండండి. ఆయన యందు మీరందరూ ఎలా ఉండాలమ్మా? బలవంతులుగా ఉండాలి. అంటే బలవంతులుగా ఉండండి అంటే ఏ బలం ఇది? ఆత్మయందు జ్ఞానము, విజ్ఞానము, సత్యవాక్యము, సర్వసత్య విషయమైన బలము. అది అంతే తప్ప నువ్వు కండలు పెంచి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజులు చేసి దాని గురించి మాట్లాడలేదు ఇక్కడ. మీరు ఆత్మయందు ఎంత బలంగా ఉన్నారు దాని గురించి మాట్లాడుతున్నాడు. రైట్. ఇక మరొక వచనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం.
చూడండి, ఈ వచనాలన్నీ నోట్ చేసుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత మీరందరూ ఏమవ్వాలి? బలవంతులు కావాలి. అంటే జ్ఞానం విషయంలో అలా ఎదిగిపోవాలి, గొప్పోళ్ళు అయిపోవాలి మీరు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అలాగే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడాలి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాస్తున్నాను. అంటే ఎరగకపోతే రాయడా? ఎరగకపోతే ఎరగని వారికి రాయడా? రాయడు. ఎందుకు రాయాలి? రాసిన వాళ్ళకి అర్థమే చావదు. అవునా కదా? అవునా కదా? మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, యవనస్తులారా మీరు ఎవరట? చెప్పండి, మీరు అందరూ ఎవరట? బలవంతులు. యవనస్తులారా మీరందరూ ఎవరు? బలవంతులు. బలవంతులు ఆ పద ప్రయోగం చూడండి ఎలా ఉందో. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. ఏంటి మీ స్ట్రెంగ్త్? మీ స్ట్రెంగ్త్ ఏంటి? ఎస్, లోపల ఎంత దేవుని వాక్యం ఉంటే అది నా స్ట్రెంగ్త్. అది దట్ ఈస్ మై ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, నాట్ ఫిజికల్ ఫిట్నెస్. నీ బలం ఏంటయ్యా అంటే నీ లోపల ఉన్న దేవుని వాక్యమే నీ బలం. చాలా విషయాల మీద స్పష్టత రావాలి ఈరోజు సమాజానికి. చాలా విషయాల్లో స్పష్టత రావాలి. ఆ స్పష్టత లేకయే ఈ తత్తరపాటు, ఈ తొందరపాటు. ఇప్పుడు నిజంగా బలవంతుడు అనుకోండి, చూడండి, అన్నీ ఉన్న ఆకు ఎలాగుంటుందట? ఆ నిగమనుగా ఉంటుందట, ప్రశాంతంగా. ఏమీ లే నాకు పైకి కిందకి ఎగిరిపోద్దని పెద్దలు చెప్తారు. ఈ ఎగిరి పడుతున్నందుకు ఆకు గొప్పదని కాదు, దాంట్లో ఏమీ లేదని సరుకు. అదే మనం ఏదో చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం, కంచు మోగినట్టు కనకంబు మోగునా అంటాడు. కంచు మోగినట్టు కనకంబు మోగునా అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీ స్థాయి, నీ పరిణతి, నీ భాషలో, నీ మాట తీరులో, నీ ప్రవర్తనలో అన్నిట్లో తెలిసిపోద్ది. ఎదుగుతున్నాడు, నేను పెరుగుతున్నాగా మమ్మీ అన్నట్టు ఉంటుంది చిన్నప్పుడు కదా. ఏంటది? కాంప్లైన్ యాడ్. అది ఎదుగుతున్నాడట పిల్లాడు, పెరుగుతున్నాడు, అందుకే అన్ని పనులు చేసేస్తున్నాడు, వచ్చేసాడు. రైట్, ఇక్కడ చదువుతాం ఏమంటున్నాడు అంటే, యవనస్తులారా మీరందరూ ఎవరు? బలవంతులు. మీరు చిన్నోళ్ళు కాదు, మీరు బలవంతులు. ఎందుకు మీరు బలవంతులు అంటే దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను అన్నాడు. అప్పుడు బలము అనేది దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఒకరు బలవంతుల, బలహీనుల నిర్ణయం ఎవరిది? దేవునిది. దేవుని నిర్ణయం ఇది, దైవ నిర్ణయం. దైవ నిర్ణయం. ఆ ప్రజ్ఞ, వివేకం, సమయానుకూలమైన జ్ఞానం ఆయన ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకిస్తాడు. ఆయన విడువడి ఎడబాయడు. ఎవరైతే ఆయన మీద పూర్తిగా ఆనుకున్నారో వాళ్ళకి సంపూర్ణ జ్ఞాన వివేకములు పరిశుద్ధాత్ముడు దయచేస్తాడు. దానిని బట్టే మనం అర్థం చేసుకుంటాం, ఒకని హృదయములో నుండి జీవజల నదులు పారును. ఆయన ఇష్టం. ఆయన తీసుకున్నాడు ఆ హృదయాన్ని. ఆయన హృదయాన్ని తీసుకున్నాడు. ఆయన హృదయాన్ని అంగీకరించాడు. అక్కడ నుంచి నదులు ప్రవహిస్తూనే ఉంటాయి. రక్షణలోనికి వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. శత్రువులను సైతం ఎలా చేస్తాడట దేవుడు? జ్ఞానవంతుడికి మిత్రులుగా చేస్తాడట. సొలొమోన్ అదే చేసి చూపించాడు కదండి. సొలొమోన్కి అసలు యుద్ధాలు ఉన్నాయా? సొలొమోన్ కాలంలో లేవు. ఎందుకు? జ్ఞానం మొత్తం అందరినీ కట్టిపడేశాడు. యేసుప్రభు కాలానికి అహింస అనేది వచ్చింది. అది వెలుగులోకి అప్పుడే వచ్చింది. హింసతో కాదురా నాయన, అహింసతో సాధిద్దాం, ప్రేమతో సాధిద్దాం. దాన్నే గాంధీ మహాత్ముడు తీసుకున్నాడు ఆచరణ చేయటానికి, ఆచరించడానికి తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు గాంధీ మహాత్ముడు? మన యేసుప్రభు దగ్గర నుంచి తీసుకున్నాడు. అసలు మొట్టమొదట దానికి నాంది పలికిందే యేసుప్రభు వారు. అహింస, అహింసావాదం. ఈ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, గెలవాలి. అందుకే కీడు చేసి కాదు, మేలు చేసి గెలవండి. తిట్టి కొట్టి కాదు, ప్రేమతో మాట్లాడి గెలవండి. హృదయాలు గెలిచేయండి, యుద్ధాలు ఆగిపోతాయి. ఎక్కడ మీరు హృదయాలు గెలుస్తారో అక్కడ యుద్ధాలు ఏమైపోతాయి?
ఆగిపోతాయి. అక్కడ పని చేసేది కత్తి, కర్ర, తుపాకీ కాదు, జ్ఞానం పనిచేస్తుంది. జ్ఞానం పనిచేసినంత గొప్పగా కత్తి, కర్ర, తుపాకీ కూడా పనిచేయలేవు. అందుకే చాలామంది శ్రీశ్రీ లాంటి మహాకవులు రాశారు, కత్తి కంటే కూడా కలం గొప్పది అని. కలం ద్వారా వ్రాయబడే ప్రతి మాట మనిషి హృదయాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఛేదిస్తుంది గనుక, ఆ హృదయంలో ఉన్న అజ్ఞానం ఛేదించబడితే వాడు పరిపూర్ణుడవుతాడు గనుక, కత్తితో నరకటం వల్ల సాధించలేనిది కలంతో మనం సాధించవచ్చు. అలాగే తుపాకీతోనూ లేకపోతే కత్తితోనూ లేకపోతే మరే మారణాయుధంతోనూ సాధించలేనిది మనం జ్ఞానంతోనూ ప్రేమతోనూ సాధించవచ్చు. దాని ద్వారా రాజ్యాలు గెలవచ్చు. యేసుక్రీస్తు అదే ఫాలో అయ్యారు, అహింసావాదాన్ని. మా గాంధీ మహాత్ముడు కూడా దాన్నే ఫాలో అయ్యారు, అహింసావాదాన్ని. వివేకానందుల వారు, రామకృష్ణ పరమహంస గారు కూడా ఆ అహింసావాదం యొక్క గొప్పతనాన్ని వివరించారు. తద్వారా ఏది గెలవగలరో, ఏది గెలుచుకోగలరో కూడా ప్రపంచంలో చాలామంది దాన్ని ఫాలో అయ్యి చూపించారు. అందుకే నేనంటాను, యేసుక్రీస్తు చాలామందికి మార్గదర్శి, చాలామందికి మార్గదర్శి ఆ విషయంలో. ఎందుకు? బలవంతుడు ఆయన జ్ఞానం విషయంలో. ఆయన జ్ఞానం విషయంలో చాలా బలవంతుడు, చాలా బలమైన జ్ఞానం కలిగిన వాడు ఆయన. ఆ స్థాయికి శాస్త్రులు, పరిసయ్యులు రాలేకపోయారు. దానికే నిత్యం ఆయనతో తగు పెట్టుకునేవారు, నిత్యం ఆయనతో యుద్ధం పెట్టుకునేవారు. రాలేదు వాళ్ళు. పోనీ యేసుప్రభు వారు చెబితే ఏమైనా వాళ్ళకి అర్థమైందా? అబ్బే, అర్థం అవ్వలేదు. పిచ్చోడు అన్నారు, మళ్ళీ వెర్రివాడు అన్నారు, మళ్ళీ అజ్ఞానాన్ని ట్యాగ్ వేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అర్థం చేసుకోలేకపోయారు యేసుప్రభు వారి ఔన్నత్యాన్ని. కాబట్టి ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పాడంటే, వాక్యం వల్ల మీరు అందరూ బలవంతులయ్యారు. ఇప్పుడు మరి ఏం చేయాలి? యేసుప్రభు ఏం చేశాడో మనం అది చేయాలి. యేసుప్రభు ఏం చేశాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. బలహీనుల విషయంలో మనం ఏం చేద్దామో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం అందరూ తీయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. యేసుక్రీస్తు శరీర సంబంధంగా ఉన్న బలహీనతల్ని, రోగాల్ని కూడా తాను వహించాడట. అది యెషయా ప్రవక్త చెప్పాడట, ఇలా జరగబోతోంది, ప్రవచనం ఇది నెరవేరబోతుంది. అంటే ప్రవచనాత్మకంగానే ఆయన స్వస్థతలు చేశారు, ప్రవచనాత్మకంగానే ఆయన దయ్యాలను వెళ్ళగొట్టారు. దానికి ముందే ప్రవచనం ఉంది, యెషయా ప్రవచించారు. దాని ప్రకారంగా ఆయన వారి బలహీనతలను భరించి వారిని ఆ బలహీనతల్లో నుండి విడిపించి, ఇదిగో 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయినటువంటి స్త్రీకి కూడా ఏమిచ్చారు? విడుదలిచ్చి, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావమ్మా అంటారు అక్కడ. అంటే శరీరం బలహీనపడింది, ఆ బలహీనత నుండి ఆమెను విడిపించారు. ఇలా పలుమార్లు పలు విధాలుగా బలహీనతల్లో నుండి ప్రభు వారిని విడిపించారు. ఇప్పుడు బలహీనతలు అనగానే ఎన్నని మాట్లాడుకున్నాం మనం? చెప్పండి, ఎన్నని మాట్లాడుకున్నాం మనం? 2. అందులో ఒకటి శరీరానికి సంబంధించింది అయితే, రెండోది ఆత్మకు సంబంధించింది. కనికరము లేని కాపరి లేని గొర్రెల వరే వారు చెదరి ఉన్నందున ప్రభు వారి మీద ఏం పడ్డారని రాయబడింది? కనికర పడ్డారు అని రాయబడింది. దేనివల్లట? కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నందున, అంటే జ్ఞానం లేదు వాళ్ళకని ప్రభు బాధపడ్డారట. మీరు కూడా ఎవరినైనా చూసినప్పుడు జ్ఞానం లేదని బాధపడండి. నేను ఎక్కువ రక్తహీనత గురించి ఆలోచించను, వాక్యహీనత గురించి ఆలోచిస్తాను. నేను ఒక బోధకుడిని కాబట్టి. అంటే రక్తహీనత గురించి ఆలోచించొద్దా అని మీరు అనొచ్చు. దానికి చాలామంది డాక్టర్లు ఉన్నారు, MBBS చేసిన వాళ్ళు. వాళ్ళు ఆలోచిస్తారు, నాకు అవసరం లేదు అది. ఎందుకంటే ఒకవేళ ఆలోచించినా నేనేమి చేయలేను కాబట్టి. మీరు రక్తహీనత తగ్గించడానికి ఏ మందులు రాయాలో, లేకపోతే ఏ టానిక్లు రాయాలో, మీకు ఏ ప్రికాషన్స్ చెప్పాలో, ఏ ఆహారపు అలవాట్లు మార్చుకోమని చెప్పాలో నాకు తెలియదు అంత పరిపూర్ణంగా. కొంత ఏదో నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చేమో కానీ అంత పరిపూర్ణంగా నాకు తెలియదు. వాటిని మీకు చెప్పడానికి ఎవరున్నారు? MBBS చదివిన వాళ్ళు ఉన్నారు. అందుకని రక్తహీనత ఉంటే ఎక్కడికి వెళ్ళండి? హాస్పిటల్కి వెళ్ళండి. భక్తిహీనత ఉంటే ఇక్కడికి రండి. అర్థమైందా? రక్తహీనత ఉంటే అక్కడికి వెళ్ళండి, భక్తిహీనత ఉంటే ఇక్కడికి రండి. అసలు సంఘానికి రావాల్సింది ఎందుకంటే భక్తిహీనత పోగొట్టుకోవడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘానికి ఎందుకు రావాలమ్మా చెప్పండి అందరూ? ఏం పోగొట్టుకోవడానికి రావాలమ్మా సంఘానికి? భక్తిహీనత పోగొట్టుకోవడానికి రావాలి. ఈ లైవ్ ఎందుకు వినాలయ్యా నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నేను అంటాను, భక్తిహీనత పోగొట్టుకోవడానికి వినండి. భక్తిలో ఎదగడానికి ఈ లైవ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. భక్తిలో ఎదగడానికి వాక్యం మీకు చాలా ఉపయోగపడుతుంది. మేము మిమ్మల్ని శరీర సంబంధమైన విషయాల తట్టు తిప్పే వాళ్ళం కాదు. అలాంటి బోధ నేను ఎప్పుడు చేయలేదు, చేయను కూడా.
దేవుడు నాకు ఇచ్చిన పిలుపు అలాంటిది కాదు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న విధానం అలాంటిది కాదు. దేవుడు నన్ను ఎన్నుకున్న విధానం ఏంటంటే నిత్య జీవానికి అందరినీ తీసుకొని పోవాలి. అదొక్కటే నా మీద ఉన్న బాధ్యత, నా గురి అది. ఆ గురి వద్దకే పరిగెత్తుతున్నాను, ఆ గురి వద్దకే వెళుతున్నాను. పౌలు కూడా అదే గురి కలిగి ఉన్నాడు, మనం కూడా అదే గురి కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ గురి ఏమని చెప్తుందంటే మనందరికీ చూడండి ఏమంటాడు ఇక్కడ. మరొక మాట మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయము 35 వచనం. ఈరోజు కొన్ని వచనాలు ఎక్కువ ఉన్నాయి, త్వరగా అన్నీ నోట్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి రెఫర్ చేయండి. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయము 35 వచనం చూద్దాం అందరూ కూడా. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం 35 వచనం. పౌలు గారు, మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి అన్నాడు. మీరును ఇలాగు ప్రయాసపడి ఏం చేయాలట? బలహీనులను సంరక్షించాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని అన్నాడు. నాతో మాట్లాడుతూ ఒక సేవకుడు అన్నారు, అయ్యా మీరు దశమ భాగాల గురించి మాట్లాడకండి, అలా మాట్లాడుతున్నంతసేపు మీ మీద ద్వేషం పెరుగుతూనే ఉంటుంది కొంతమందికి అన్నాడు. అయినా మీరెందుకు దశమ భాగం తీసుకోరు అని కూడా అన్నాడు. నేను అన్నాను, దశమ భాగం అనేది యేసుక్రీస్తు ప్రభువు గనక మాకు అలవాటు చేసుంటే ఖచ్చితంగా ఇమ్మనే నేను కూడా సంఘానికి చెప్పేవాడిని. కానీ నా యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, సంఘం నడవాలి, వ్యవస్థ నడవాలి, మినిస్ట్రీ నడవాలి, దేవుని పనులు జరగాలి, సంఘ కార్యక్రమాలు చాలా భారభరితమైనవి, అవన్నీ జరగాలి. సో అవన్నీ జరగాలంటే మరి ఎలా? పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు కదా, ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆయన మీకు ప్రేరేపణ, ఆలోచన పుట్టిస్తాడా పుట్టించడా? పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపించిన కొలది, దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీ కలిమిలో నుండి మీరు కానుకివ్వండి. బలవంతమేమీ లేదు. బలవంతముగా కాక హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము పరిశుద్ధాత్మ మీకు ప్రేరేపణ పుట్టించిన కొలది మీరు దేవుని పనికి ఇవ్వండి. దీనికి నేను కట్టుబడ్డాను. దీనికి కట్టుబడ్డ నేను దీని మీదే నిలబడాలి. కానీ మళ్ళీ నేను పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి మీరు 100 సంపాదిస్తే 10 ఇవ్వండి, 1000 సంపాదిస్తే 100 ఇవ్వండి, 1,00,000 సంపాదిస్తే 10,000 ఇవ్వండి అని లేవీయుల క్రమాన్ని అనుసరించడానికి నేను యోధ మతంలో లేను, క్రీస్తు మార్గంలో ఉన్నాను. నేను యోధ మతంలో లేను, క్రీస్తు మార్గంలో ఉన్నాను. కనుక కొందరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఈ విషయాన్ని ఉన్నదన్నట్టు చెప్పాలి. అందుకే నేను ఎప్పుడు కూడా మీరు దశమ భాగం తెస్తున్నారా తేవట్లేదా, దశమ భాగం తీస్తున్నారా తీయట్లేదా, లేకపోతే మీ బియ్యం తీస్తున్నారా, లేకపోతే మీ చిక్కడికాయలు టమాటాలు, ఇవేవి నేను మాట్లాడిన అసలు అది మన పని కాదు. అది అలాగని నేను దేవుని పనికి ఇవ్వద్దని ఎప్పుడు చెప్పను. ఇవ్వాలి, అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు దీవెన. ఎందుకు? దేవుని పని జరగాలి, అనేక మందికి వాక్యం ప్రకటింపబడాలి, అనేక కార్యాలు జరగాలి. ఇప్పుడు మన విజయవాడ ఉంది, మన సంఘంలో చాలామంది సహకరించారా లేదా? వరద బాధితులకి సహకరించారు. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది సహకరించారు. చాలామందికి మనం ఉపయోగపడ్డాం. త్వరలో ఏజెన్సీకి కూడా వెళ్ళబోతున్నాం. ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ ఏజెన్సీకి కూడా వెళ్ళబోతున్నాం. అక్కడున్న వాళ్ళకు కూడా చాలామందికి సహాయపడబోతున్నాం, సహాయం చేసి రాబోతున్నాం. సో కాబట్టి రెండు మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఒకటి బాహ్య సంబంధంగానూ మనం ఉపయోగపడాలి, ఆత్మ సంబంధంగానూ మనం ఉపయోగపడాలి. అందుకే మన జేబులో ఉన్న ధనాన్ని కానుక రూపంలో ఇస్తున్నాం. కానుక ఇచ్చేది మనిషికి కాదు, ఎవరికి ఇస్తున్నాం? దేవునికి ఇస్తున్నాం. అది మన కలిమిలో నుండి ఇస్తాం. కలిమిలో నుండి ఇష్టపూర్వకంగా, తండ్రి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నీవే. నేను ఇంత ఆరోగ్యంగా, ఇంత చక్కగా ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ బలంగా బతుకుతున్నానంటే కారణం నువ్వే తండ్రి. నువ్వు నాకు ఇచ్చావు. దావీదు అన్నాడు, నాకు ఇచ్చిన దానిలో నుండే నీ పని కొరకు నేను ఇస్తున్నాను. అది హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, జైనులైనా, బౌద్ధులైనా ఎవరైనా సరే వాళ్ళు తమ తమ దేవుళ్ళని, దేవతల్ని కొలుస్తూ వాళ్ళ యొక్క పూజా కార్యక్రమాలు లేదా వాళ్ళ యొక్క విధి విధానాలు నిర్వహించుకుంటున్నప్పుడు భక్తులందరూ వాళ్ళకు కూడా ఏమిస్తారు? కానుకలు ఇస్తారు. ఇక్కడ నిర్బంధం ఉండకూడదు. నేను చెప్పేది అదే, నిర్బంధం ఉండకూడదు. ప్రభు మనకు ఆ నిర్బంధం పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు, అది మీ హృదయం చూసి. దేవుడు మిమ్మల్ని దీవిస్తానన్నాడు, అది మీ హృదయం చూసి. మీ దగ్గర బలవంతంగా వసూలు చేసి కాదు, బలవంతంగా తీసుకొని కాదు. అలాగని మనం మోసం చేసే గుంపులో ఉండటానికి వీలు లేదు. మన కలిమిలో నుండి, మన హృదయ ప్రేరేపణను బట్టి దేవుని పనికి మనం గుప్పిలు విప్పాలి. ఉత్సాహముగా ఇచ్చువాని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడని వ్రాయబడింది గ్రంథంలో. ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రభు ప్రేమిస్తాడు. అందరు ఇవ్వాలి దేవుని పని అన్నప్పుడు, తప్పించుకుపోకూడదు. నీ కలిమిలో నుండి, నీకున్న స్థితిలో నుండి దేవుడు నిన్ను హెచ్చించిన కొలది, దేవుడు నిన్ను దీవించిన కొలది సంఘ కార్యక్రమాలకు ఇవ్వు.
అది నీ హృదయ నిశ్చయత మీద, నీ హృదయ ప్రేరేపణ మీద, నీ బలవంతం లేకుండా నువ్వు చేయాల్సినటువంటి పని. అది కాకుండా నువ్వు 1,00,000 సంపాదిస్తే 10,000 ఇచ్చేయాలి, 10 లక్షలు సంపాదిస్తే 1,00,000 ఇచ్చేయాలి అని అనడం అది మన పని కాదు. దేవుడు మనకు ఆ నియమ నిబంధనలు ఇవ్వలేదు. అలా నేను క్రొత్త నిబంధనలో జ్ఞానం లేనివాడిని కాదు, పలుమార్లు బైబిల్ చదువుకున్నవాడిని. ఇప్పుడు కూడా కొందరు మళ్ళీ బలహీనలు వస్తారు, కొత్త నిబంధనలో కూడా దశంభాగం ఇమ్మని ఉందండి అంటారు. ఇప్పుడు వాళ్ళకి మనం చెప్పినా ఇప్పుడు ఎప్పట్లో అర్థం చేసుకోలేరు, కొంత టైం పడుతుంది, ఏదో రోజు అర్థం చేసుకుంటారు. అంతవరకు అలా ఉండనిద్దాం. ఎందుకు వ్యతిరేకించడం? వాళ్ళు మన తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలో, అన్నలో ఎవరో అయ్యి ఉండొచ్చు మేబీ. అలాగని నేను అన్నందుకు నా మీద ద్వేషం పెంచుకుంటున్నారంటే నేను దశంభాగం వద్దన్నాను కానీ నేను తీసుకోనని చెప్పాను. మీ సంఘానికి మీకు ఇష్టమైతే తీసుకోండి, తప్పే ఉంది. దాన్ని ఆజ్ఞగా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తానండి, మీకు బాగా అర్థం అవుద్ది. ఒక వ్యక్తి ఎవరో ఉంటారు, ఏమంటే నేను దేవునికి ఇలా నిబంధన చేసుకుంటున్నానండి, రూల్ ఏం కాదు, ఇది నా మనసులో ఈ ప్రేరేపణ కలిగింది అన్నారు అనుకోండి. ఒకవేళ బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు నాకు దేవుని పనికి 1000 ఇవ్వాలన్న ప్రేరేపణ కలిగిందండి, లేకపోతే ఏదో సెమినార్ జరగబోతుందో 1,00,000 రూపాయలు ఇవ్వాలన్న ప్రేరేపణ కలిగింది. నా స్థాయిని బట్టి వస్తుంది నాకు ఆ ప్రేరేపణ, నాకున్న కలిమిని బట్టి, నా తండ్రి పనిది నేను ఇవ్వాలి, నేను చేయాలన్న ప్రేరేపణ నాకు కలిగింది, నేను ఇస్తాను, అది వేరే విషయం. ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి ముందుకొచ్చి దశమ భాగం అనే దాన్ని నేను ఆజ్ఞగా తీసుకోవట్లేదండి, మీరు కూడా ఆజ్ఞగా బోధించట్లేదు, నేను కూడా ఆజ్ఞగా తీసుకోవట్లేదు, కానీ నా మనసుకి ఏమనిపిస్తుందంటే నాకు ప్రతి నెల 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి 10,000 దేవుడికి ఇద్దామని అనుకుంటున్నానండి, నేను దేవుని పనికి ఇద్దామని అనుకుంటున్నాను. ఆ వ్యక్తిగత స్వేచ్ఛాయుత నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, దాన్ని నేను కాదన్ను, అది అతనిష్టం. కానీ నేను బలవంతంగా రుద్దను, ఆజ్ఞది అని రుద్దను. నా పాయింట్ మీకు అర్థమైందా? స్వేచ్ఛాయుత నిర్ణయానికి ఆజ్ఞగా రుద్దడానికి తేడా ఉందా లేదా? ఉంది. ఎందుకు ఆజ్ఞగా రుద్దట్లేదంటే కొత్త నిబంధన ఇప్పుడు ఒక్కోసారి అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ఒకసారి ఏవో పెద్ద ఇబ్బందులు వచ్చి మీద పడవచ్చు, ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చి ఉండొచ్చు. అలాంటప్పుడు ఇంట్లో ₹1 ఉండదు, జీతం వస్తుంది, జీతం అంతా కూడా దేనికి పెట్టాల్సి వస్తుంది? ఆ అనారోగ్యానికో, లేకపోతే ఆ అత్యవసర పరిస్థితికో, ఆ ప్రమాదాలు చెప్పిరావు కదా, పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు అప్పు చేసి కూడా దశంభాగం ఇవ్వాలనే వాళ్ళు ఉన్నారంట. అది నేను తప్పు అంటాను. అది తప్పంట, మంచి పద్ధతి కాదు, అది ప్రేమ కాదు, అది మంచి పద్ధతి కాదు. అది వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. మన మోహన్కి కాలేలాగా అయిపోయింది, సాయం చేసామా లేదా? చెయ్యాలి. అలా కాకుండా కాలు అలాగ ఉన్నా కూడా, నువ్వు హాస్పిటల్లో ఉన్నా కూడా, నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా దశంభాగం ఇచ్చి చచ్చిపోవాలంటే అది మంచి పద్ధతి? అది కాదు కదా. సో కాబట్టి నేను చెప్తున్న పాయింట్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆజ్ఞ అయితే ఏమీ లేదు, మీరు ఇవ్వాల్సిన మాత్రం ఇవ్వాలి, దేవుని పనికి ఇవ్వాలి, అందరు ఇవ్వాలి. ఉత్సాహముగా ఇచ్చేవానిని దేవుడు ప్రేమిస్తాడు. అలాగని బలవంతం ఏమీ లేదు. మీ హృదయంలో మీరే నిశ్చయించుకోవాలి, ప్రభువా నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను, కానుకల సంచి నా దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను, నిశ్చయత నీకు కలగాలి. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ పాత నిబంధనలో ఆజ్ఞగా ఉన్నా, కొత్త నిబంధనలో ఆజ్ఞ లేకపోయినా నేను దశంభాగం ఇద్దాం అనుకుంటున్నానండి దేవుని పనికి అంటే ఏముందండి, ₹100 సంపాదిస్తున్నాను, ₹10 పక్కన పెడదాం అనుకుంటున్నాను, నా హృదయ నిశ్చయత అండి, అది ఆజ్ఞ కాదు. కానీ నా హృదయ నిశ్చయత అండి అంటే వెళ్ళిపోతాను, నేనేం కాదన్నా. అది ఇందులోకి వస్తుంది. మళ్ళీ ఎందులోకి వస్తుంది? బలవంతముగా కాక నీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలననే దాంట్లోకి వస్తుంది. అది కూడా మరొక నెల నేను ఇవ్వలేకపోతున్నానంటే అది పాపం అవ్వదు. మళ్ళీ ఆజ్ఞ అయినప్పుడు మళ్ళీ పాపం అయిపోద్ది ఒక నెల ఇవ్వకపోతే. ఆజ్ఞ కానప్పుడు నువ్వు ఒక నెల ఇవ్వలేకపోయినా అది ఏమవుదు? పాపం అవ్వదు. కొత్త నిబంధన అంత స్వేచ్ఛ ఇచ్చింది విశ్వాసికి. ఆ స్థాయికి వెళ్ళి ఆలోచించాలి కదా. నువ్వు ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా నా మీద విమర్శలు చేస్తే ఎలాగా? నేను తీసుకోవట్లేదు దశంభాగాలు, అంత మాత్రం నీకు శత్రువునా? నేను నీకు ఇవ్వద్దని కూడా చెప్పట్లేదు బాబయ్య. మీకు వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు అలాంటి నిశ్చయత హృదయంలో చేసుకుంటే తీసుకోండి, ఇచ్చుకోండి, మీ పాటలు మీరు పడండి. కానీ దేవుని పనికి వినియోగించండి. ఆ దేవుని పనికి ఉపయోగపడేలా చూడండి. ఆత్మల సంపాదన కొరకు ఉపయోగపడేలా చూడండి. రక్షణ కొరకు ఇతరుల మేలు కొరకు ఆ ధనాన్ని వినియోగించండి. అది వాళ్ళ హృదయ నిశ్చయత అయితే ఓకే, కానీ ఆజ్ఞగా మాత్రం దాన్ని చెప్పట్లేదు. పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు. పాత నిబంధన విధానాలు వేరు, కొత్త నిబంధన విధానాలు వేరు. ఇప్పుడు ఎవరైనా మొన్న ఒక తమ్ముడు వచ్చాడు, ఎక్కడో వర్క్ చేస్తాడు, అన్నయ్య జీతం పెరిగింది అన్నయ్య, నేనైతే ప్రతి నెల దశంభాగం తీస్తున్నాను అన్నయ్య అన్నాడు. సేవ కోసం వాడండి, మైక్ ఆగింది, సేవ కోసం వాడండి అన్నయ్య అని వచ్చాడు. అప్పుడు నేను అన్నాను, నాయన దశంభాగం అనేది నీకు అయితే ఆజ్ఞగా నూతన నిబంధనలో లేదు,
నువ్వు ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. అంటే 100కి 10 ఇవ్వాలని రూల్ లేదు. ఒక్కోసారి 100 అవసరం అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు 2 కాసులు ఇచ్చిన భేద విధవరాలు దశంభాగం ఇచ్చిందా, మొత్తం ఇచ్చిందా? ఒకసారి ఇచ్చింది. అంటే అది అవసరం. ఇప్పుడు రేపు సెమినార్ వస్తుందండి మనకి, అప్పుడు దశంభాగం చూస్తామా, లేకపోతే మనకున్న దాంట్లో శ్రేష్ఠ భాగం ఇస్తామా? ఏ భాగం ఇస్తాం? శ్రేష్ఠ భాగం ఇస్తాం. మనకు తోచిన దాంట్లో మనకు ఉన్నంతలో, అరే గొప్ప కార్యక్రమం దేవుని పని జరుగుతోంది, మనం ఇద్దాం, మనకు ఉన్నంతలో ఇద్దామని ఇస్తాం తప్ప గీసి లెక్కపెట్టి లెంకలేసి రాసలు చూడడం. మన కుటుంబ పరిస్థితులు కూడా చూసుకుంటాం. నేను ఎప్పుడు చెప్తుంటాను, అప్పులు చేయకండి అంటానా లేదా? అప్పులు చేసి దేవుని పనికి అసలు ఇవ్వకండి. నేను అదే చెప్తాను ఎప్పుడు. ఎందుకంటే మనం చేసేది దేవుని పని అయినప్పుడు, మనందరం కలిసి చేసేది అయినప్పుడు ఇందులో బలవంతం ఏంటి? బలహీనులు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇందులో ధనవంతులు ఉంటారు, భేదవాళ్ళు ఉంటారు. ఇద్దరికే ఒకటే రూల్ చెప్పలేదు బైబిల్. తిమోతి పత్రికలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, నువ్వు ధనవంతుడిగా దేవుని దృష్టిలో ఉన్నావు కాబట్టి నీ ధనమునందు ఇతరులకేమివ్వాలి? నువ్వు పాలివ్వాలి అన్నాడు. అది సంఘానికి నేర్పించిన క్రమం, పద్ధతి. అంతే తప్ప ఆజ్ఞగా రుద్దేసి వసూలు చేయడానికి ఇది ఏమైనా వ్యాపారమా? తప్పు కదా అంటాను నేను. నువ్వు హృదయంలో నిశ్చయించుకున్నావా, ఇచ్చుకో. లేదంటే నేను దశంభాగం రూపంలోనే ఇద్దాం అనుకుంటున్నానండి, అది నా హృదయ నిశ్చయత అంటే ఇచ్చుకో. కానీ నేను అది ఆజ్ఞగా మాత్రం నేను బోధించట్లేదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు క్లారిటీ తెచ్చుకో, నా మాటల్లోని భావం అర్థం చేసుకో వక్రీకరించే ముందు. నేనేం నీకు దేవుని పని చేయొద్దని చెప్పలేదు, సంఘానికి ఇవ్వొద్దని చెప్పలేదు, కానుక చెల్లించొద్దని చెప్పలేదు. ఇట్స్ ఎ మినిస్ట్రీ. ఇది ఒక చర్చ్, ఇది ఒక సంఘం, ఇది మనందరిది. సో మనందరి బాధ్యత. కొంతమంది పిల్లలు వస్తారు, ఉచితంగా కష్టపడతారు, ఇక్కడ తిరుగుతారు కుర్రాళ్ళు. ఇదిగో వీళ్ళందరూ తిరిగేవాళ్లే. పెట్రోల్కి ₹1 కూడా నేను ఎప్పుడు ఇవ్వను వాళ్ళకి. నా దగ్గర అడగరు కూడా వాళ్ళు, ఎంత తిరుగుతారో. నిన్న రాజమండ్రిలో ఏవో తెచ్చుకొచ్చాడు, పెట్రోల్కి డబ్బులు ఏమన్నా ఏమో అడగడు. ఆయన అలా 100 సార్లు తిరుగుతాడు ఆ మనిషి. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళంటే ఎక్కడికి వెళ్తాడు. నన్ను ఏమో డబ్బులు అడగరు వాళ్ళు. ఎందుకు వాళ్ళు అడగరు? దేవుని పని చేస్తున్నారన్న భావంలో వాళ్ళు ఉన్నారు అంతే. నేను నా తండ్రి పని చేస్తున్నాను, నా పని కోసం తిరగట్లేదు. ఎవరి పని కోసం తిరుగుతున్నాను? నా తండ్రి పని కోసం తిరుగుతున్నాను కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తారు. అదే రాజు కూడా చాలాసార్లు వచ్చాడు పోయాడు. నేను డబ్బులు అడగడు. మన కుర్రాళ్ళు కూడా తిరుగుతారు. అందరంతే నిస్వార్థంగా పని చేస్తున్నారు వీళ్ళు. కొంతమంది బైకులు తీసుకొస్తారు, కొంతమంది కార్లు తీసుకొస్తారు, కొంతమంది ఆటోలు పెడతారు, వాడతారు. వాళ్ళందరూ దేవుని పనిలో ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు చేస్తున్నారు అంటే దేవుని పని ఇదని చేస్తారు. వాళ్ళు నిస్వార్థంగా చేస్తారు. 10 మందికి మంచి జరుగుతుంది, సత్యం వ్యాపించబడుతుంది, నా దేవుడు నాకు అప్పగించిన బాధ్యత అని చేస్తారు వీళ్ళందరూ. అలాగే ఉండండి, మంచి మనసుతో ఉండాలి. ఇదేం వ్యాపారం అండి మనం చేసేది? వ్యాపారం ఇది కాదు కదండి, దేవుని పని అండి, ఇది దేవుని పని ఇది. సో కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమంటారు ఇది? మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను ఏం చేయాలి? సంరక్షించాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. మనం ఎప్పుడు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ఈ భావజాలం ఉండకూడదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. నాన్నగారు మరణించారు, ఆ కుటుంబానికి ఎంతో కొంత తోడ్పాటు అందించాలి. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాం, కొంతవరకు సహాయం చేసాం. మళ్ళీ పర్సనల్గా వెళ్ళాను, ఆ కుటుంబానికి కలిశాను, కొంతవరకు సహాయం పడ్డాం మనకున్నంతలో. ఎందుకంటే కుటుంబంలో ఒక దైవజనుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ కుటుంబానికి ఉపయోగపడాలని అనుకున్నాను కాబట్టి నేను వెళ్ళాను, చేశాను, వచ్చేసాను, అయిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఏమైనా నాకు మనసు దేవుడు కలిగిస్తే, నాకు అవకాశాలు ఇస్తే నేను ఇంకా నా బాధ్యత నిర్వర్తించాలి. ఎందుకంటే నా తోటి సోదరుడు మరణించాడు కనుక ఆ కుటుంబం పట్ల జాలి చూపించాలి. అందుకే అంటాడు బైబిల్ గ్రంథంలో, మాటతో కాక క్రియతో సత్యంతో ప్రేమించండి. కేవలం నోటి మాటతో కాక క్రియతో సత్యంతో ప్రేమించండి. ఇప్పుడు నీకున్నది ఇవ్వు, దేవుని పనికి ఇవ్వు, తప్పే ఉంది. ఇక్కడ ఇంతమంది భోజనం చేస్తున్నారు, 8,000 ఎంతో ఖర్చు అవుతుంది. ప్రతి వారం మనం తినేవాళ్ళుగా ఉండకూడదు. ఒక వారం అయినా మనం ఎలా ఉండాలి? పెట్టేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని ఇదిగో ఇలా ఉంచాలి తప్ప ఎలా ఉంచకూడదు. ఎలా ఉంచాలి? దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఎలా ఉంచాలి? ఇది మన స్థాయి కావాలి. తండ్రి ఇదిగో ప్రభువా, నీ ఎదుట నేను మాట్లాడుచున్నాను, ప్రార్థిస్తున్నాను, ఎప్పటికీ నన్ను ఇలాగే ఉంచు తండ్రి, ఇలా ఉంచకు ప్రభువా. అది ప్రార్థించండి ప్రతిరోజు మీ ప్రార్థనలో ఏమంటారు? తండ్రి నన్ను ఎప్పుడు కూడా పెట్టేవాడిగా ఉంచు ప్రభువా.
తీసుకునేవాడిగా కాదు ప్రభువా, నన్ను పెట్టే స్థానంలోనే నిలబెట్టి తండ్రి, పెట్టే స్థానంలో నిలబెట్టి ప్రభువా, నన్ను తీసుకునే స్థానానికి నేను దిగజారిపోకూడదు ఎప్పటికీ. ప్రభువా నీ కృపలో నేను ఎప్పటికీ ఎలా ఉండాలి? 10 మందికి పెట్టేవాడిగా ఉండాలి. కనీసం ఒక్కడికైనా సరే పెట్టేవాడిగానే నన్ను పెట్టు తండ్రి. తీసుకునేవాడి ఆ స్థితి నాకు వద్దు ప్రభువా, ఇలాగే ఉంచు తండ్రి అని ప్రార్థించండి అందరూ. అప్పుడు అనేక మందికి మనం ఉపయోగపడతాం. నీ ద్వారా ఇంకొంతమంది నేర్చుకుంటారు, బలం పొందుతారు. అది తప్ప నాకేమి సేవకుల మీద ద్వేషమా? నాకేంటండి, నాకెవరి మీద, నేను ఎంతోమంది సేవకులకే సహాయం చేశాను కదా, సేవకులకే సహాయం చేశాను నేను చాలా సందర్భాల్లో. అది కూడా నా గొప్పతనం అన్నా నేను, సంఘం అంతా కలిసి. సో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యము అసత్యము మనకు బాగా అర్థమవుతున్నప్పుడు మనం ఎదుగుతాం. ఇంకా ముందుకు ఏమవుతాం? ఎదుగుతాం, గొప్పవాళ్ళం అవుతాం. అందుకని ఇక్కడ బలహీనుల్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు సంరక్షించాలి. ఇప్పుడు ఒకడు గోతులో పడిపోయాడు, నువ్వు లాగగలిగే స్థాయి నీకుంది, చెయ్యందివు, లాగే బయటికి. వాడు గోతులో ఉన్నాడు, వాడికి తెలీదు, నువ్వు పైన ఉన్నావు, నీకు తెలుస్తుంది. ఇప్పుడు బలహీనుని బలవంతుడు ఏం చేయాలి? సంరక్షించాలి. యేసు ప్రభు మన పట్ల జాలి చూపించాడా చూపించలేదా? చెప్పండి. చూపించలేదా? కనికరం చూపించలేదా? వదిలేసి పొండ్రా దుర్మార్గులారా, పొండ్రా నీచుల్లారా అని తృణీకరించలేదా ఆయన? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. నేను చెప్పిన బోధ కొంతమందికి అర్థం కాలేదు. నేను అర్థం చేసుకున్నాడన్న పదం వాళ్ళకి అపార్థమైంది. ఎప్పటికీ దాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు లేకపోలేదు. దేవుడు పాపిని అర్థం చేసుకుంటాడు. ఎప్పటికీ నేను అదే స్టాండ్ మీద నిలబడి మాట్లాడుతున్నాను. దేవుడు పాపిని ఏం చేసుకుంటాడు? అర్థం చేసుకుంటాడు. తృణీకరించేవాడు కాడు ఆయన. నువ్వు మారు మనసు పొందు, నీ పాపాన్ని అర్థం చేసుకుని నిన్ను మన్నిస్తాడు ఆయన. నువ్వు మారు మనసు పొందడమే ఆలస్యం. నిన్ను అర్థం చేసుకునేవాడు నీ దేవుడు. ఎన్ని సందర్భాల్లో మన తల్లిదండ్రులు మనల్ని అర్థం చేసుకోలేదు? ఎన్ని సందర్భాల్లో మన పిల్లల్ని మనం అర్థం చేసుకోలేదు? అర్థం చేసుకున్నావా, అపార్థం చేసుకున్నావా? కొన్ని సందర్భాల్లో పిల్లలే తల్లిదండ్రుల మీద వ్యతిరేకంగా మాట్లాడేస్తారు. అలా తెలీదు, బుద్ధిహీనులు, బుద్ధిశూన్యులు. తెలియక తల్లిని తిట్టేస్తారు, తండ్రిని తిట్టేస్తారు, ఏదేదో మాట మిగిలిపోతారు. కానీ కొన్నాళ్ళకే వాళ్ళే రియలైజ్ అవుతారు, నేను తప్పు చేశానని వాళ్ళు రియలైజ్ అవుతారు. ఆ రోజు అమ్మ లేదా నాన్న హక్కుని చేర్చుకుంటారా, పొమ్మంటారా? కొన్ని సందర్భాల్లో పెద్దోళ్ళకి బుద్ధి ఉండదు, ఒక్కో చోట పిల్లలకు బుద్ధి ఉంటుంది, పెద్దోళ్ళకి బుద్ధి ఉండదు. అన్ని సందర్భాల్లో నేను ముసలోళ్ళని సపోర్ట్ చేయను. అందరు ముసలోళ్ళు జ్ఞానవంతులు కాదు. కొందరు ముసలోళ్ళు ఉంటారు తెక్కోళ్ళు. అమ్మ బాబోయ్, ఆ తెక్క మామూలు తెక్క కాదు, కొందరు ముసలోళ్ళ తెక్క. అలాంటి వాతావరణంలో పెరిగి పెద్దోళ్ళు అయిపోయారేమో వాళ్ళు. ఆ జ్ఞానం అభ్యాసం చేయక, ఆ జ్ఞానం అబ్బక పిల్లల్ని మామూలు టార్చర్ బెటర్ వీళ్ళు. ఇంకా అంత టార్చర్ పెట్టి పిల్లల్ని వేధిస్తున్న పెద్దోళ్ళు ఉంటారు. ఇంక వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు పారిపోతారు, వాళ్ళని వదిలేసి పారిపోతారు పిల్లలు. మనం ఏమనుకుంటామంటే, తల్లిని తండ్రిని సన్మానించిన దుర్మార్గుడు వీడంటాం. అక్కడ ఆ సందర్భం సెట్ అవుతారా నాయన? అక్కడ ఆ తల్లిదండ్రి కరెక్ట్గా లేరు నాయన, ఆ పిల్లడు కరెక్ట్గానే ఉన్నాడు, లేదా కూతురు కరెక్ట్గానే ఉంది, ఈ తల్లిదండ్రి కరెక్ట్గా లేరు. ఏడిపించి తినేస్తుంటారు, వీళ్ళని పీడించేస్తుంటారు. మాటలు లేకపోతే ఏదో విధంగా రకరకాల విధాలుగా అర్థం చేసుకోరు, అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ రకరకాల బాధలు ఏళ్ళని పెడుతుంటారు రాళ్ళు. అది మనిషి మనస్తత్వాన్ని బట్టి పోద్ది. అర్థమైందా? దేని మీద ఆధారపడి ఉంటుంది? అది ఆ మనిషి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. మనం వయస్సుని బట్టి ఎలా ప్రవర్తించాలి, మన వయస్సుని బట్టి ఎలా నడుచుకోవాలి, ఎలా జ్ఞానయుక్తంగా ఉండాలా వద్దా, ఇలా ఉండాలి. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, నెలకు కొడుకింటి దగ్గర ఉంటుందట ఆవిడ. నెలకి 3 కొడుకులు అనుకుంటాను. ఈ కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ కొడుకు గురించి అటగా చెప్పుద్దట, ఆ కోడల దగ్గరికి వెళ్ళి ఈ కోడలు తిడద్దట, ఈ కోడల దగ్గరికి వెళ్ళి ఆ కోడలు తిడద్దట. ఈవిడికి తెలియని సంగతి ఏంటంటే ఈ కోడలు అందరూ మాట్లాడుకుంటుంటారట. అత్తగారు నిన్ను ఏమంది, మొన్న ఇలా తిట్టిందే, నిన్ను తిట్టింది, నన్ను తిట్టింది. అసలు నిజమా కాదా? ఏం సరదాగా నేను ఆ తిట్టేటప్పుడు నీకు ఫోన్ కాల్ పెడతాను, ఇంటా ఉండు అనుకుంటారట ఈ కోడళ్ళు అందరూ. కానీ ఈవిడికి తెలియని సంగతి ఏంటి? ఆ కోడలు నీ కోడల దగ్గర తిడితే, ఈ కోడలు ఇంకో కోడల దగ్గర తిడితే మనకి గెయిన్ పెరిగిపోద్ది అనుకుంటుంది ఈ తింగరావాడ. వాళ్ళేమో ఒకళ్ళు చెప్పేసుకుని ఉంటారు, ఇగో అక్క నేను అలా తిట్టింది, అక్క నేను ఇలా తిట్టింది చెల్లి అని చెప్పేసుకుంటుంటారు. ఈ ముసలోళ్ళు అందుకే బైబిల్లో కూడా ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు కదా, మరి ఆ టైప్ వాళ్ళు ఉన్నారని అన్నాడు. ఉత్తిని అంటాడు ఏంటి? అక్కడెక్కడ ఉంటారండి, అందరూ కాదు. ముసలోళ్ళు నా మీద కోపంగా చూడకండి, మిమ్మల్ని అంటలేదు, మీరు మంచోళ్ళమ్మా బాబు. అవి కారాలు మిరియాలు నూరేస్తున్నట్టున్నారు, మిమ్మల్ని కాదు. అప్పుడప్పుడు మరి కోడల్ని, మీ కోడల్ని కూడా అంటుంటాను కదా, మరి అప్పుడు ఆమె నవ్వుకుంటారేమో. అప్పుడు అది భలేగా అన్నాడు, మా కోడలనే, మా కోడలు.
భలే బుద్ధి చెప్పాడండి మా కోళ్ళకి. ఓ వారం వారం వస్తుండమ్మా నువ్వు మానకుండరా, కొంచెం బుద్ధి అయినా వస్తుందేమో నీకు అంటదేమో ఈ అత్తగారు కోళ్ళ వైపు అలా చూసి. అత్తగారు కోళ్ళ వైపు చూడడం, కోళ్ళ అత్తగారి వైపు చూడడం. ఏడు వాకింగ్ చెప్పేటప్పుడే అసలు చూడకండి, గొడవలు అయిపోతాయి. అంటే వాకింగ్ చెప్పేటప్పుడు చూసామనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి, నన్ను అన్నాడనే, నువ్వు ఏ ఉద్దేశంతో నా వైపు అంత తీక్షణంగా చూసావు నువ్వు అని నన్ను అన్నాడని, అది నీకేదో నన్ను అన్నట్టు నీకు అర్థమైపోయి నాకు చెప్తున్నావు అన్నమాట నువ్వు, అంతేనా? అలా గొడవలు అయిపోతాయి. అనవసరంగా అలాంటి గొడవలు పెంచుకోకండి. ఇక్కడికి వచ్చేదే అందంగా ఆనందంగా సంతోషంగా జీవించడానికి. మీరు ఎప్పుడు పోతారో మీకు తెలియదు. ఏదో ఎందో వీడియో చూసాను, ఒక ఆవిడ ఆనందం తింటా పెట్టి స్టూల్ నుంచి పడి చచ్చిపోయింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆనందం తింటుంది, కంచంలో వేసుకుని పచ్చడి మెతుకులు అనుకుంటుంది, చక్కగా కలుపుకుంది, తింటుంది, అలా తింటుంది. తలకాయల్లో అనుకుంది, కాసేపు అలా అనుకుంది, కంచం మీద అలా పడి చచ్చిపోయింది. అంతే. అది మన జీవితం. ఈ మాత్రానికి అత్తగారు కోళ్ళు రోజు గొడవలు పెట్టుకొని చచ్చిపోయి, ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని చచ్చిపోయి, కొట్టుకొని చచ్చిపోయి ఏం సాధిస్తారు మీరు? ఏదో రోజు చచ్చిపోతారు. అదే జరుగుద్ది చివరికి. అప్పుడు అంటారు మా అత్తగారు గయ్యాలదే కానండి, కొంత మంచిదేనండి. అదేదో ముందే ఆడొచ్చు కదా, ఆవిడ ఎదురుగా చచ్చిపోయి అనకపోతే బాగోదని. అంత అవసరమా ఇప్పుడు? సరే ముందుందనుకోండి, కొంచెం సెట్ అవుతుంది, కుటుంబం సెట్ అవుతుంది, చక్కగా కలిసిమెలిసి బతకొచ్చు. అంటే మా అత్తగారండి అంటే మంచిదేనండి, ఒక్కోసారి తిక్కండి. మా తోటికోళ్ళు మంచిదేనండి, పాపం ఆ సత్య ముందు మారిందండి. ఎప్పుడు? నువ్వు మారావు చచ్చాక. ఆవిడ చచ్చే ముందు మారడం కాదు, నువ్వు మారావు చచ్చాక. చచ్చిపోక మాట్లాడుతున్నావు ఈ మంచి మాటలన్నీ. బతుకుండగా ఏం చేసావు? ఓ కారాలు మిరియాలు తెగ నూరేసావు అత్తగారి మీద, తోటికోళ్ళ మీద, ఆడపడుచుల మీద. ఓ నూరేయడమే. ఇప్పుడు మారిపోయావు. రేపొద్దు నువ్వు చచ్చిపోయాక వాళ్ళు మంచిగానే చచ్చిన వాళ్ళందరూ ఎవరట సమాజానికి? మంచోళ్ళట. పాటలు కూడా రాశారు కదా, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులని రాశారు కదా. ఆ చచ్చాక ఎందుకండి గొప్పగా మాడుకోవడం? బతుకుండగా అందంగా మాడుకుని చచ్చిపోండి. అప్పుడు పక్క కడతారు మీ సమాధులు. ఇది పోయి తోటికోళ్ళ సమాధులండి, ఏం ఆడపొడి సమాధి అండి, వదిన గారి సమాధి అండి. అంత ప్రేమగా ఉండేవారండి వీళ్ళిద్దరు. అందుకని ఈ సమాధులు రెండు ఎక్కడెట్టామండి? పక్కన నెట్టామంటారు. అలా చచ్చిపోండి అందంగా బతికి. మీరు ఏడుస్తూ చచ్చినా అదే చావు, నవ్వుతూ చచ్చినా అదే చావు, కొట్టుకుంటూ చచ్చినా అదే చావు. ఇంకా కొట్టుకోవడం వల్ల తొందరగా పోతారు, బీపీలు పెరిగిపోయి. అదే ఒకళ్ళొకళ్ళు ప్రేమగా ఆప్యాయంగా హత్తుకుని బతికారు అనుకోండి, కొంచెం 2-3 రోజులు ఎక్కువ బతుకుతారు, 2-3 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. అలా నవ్వుతూ అందంగా బతకండి. అవునా? రైట్, చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం. సో ఇక్కడ ఏంటట, బలహీనులను ఏం చేయాలట ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. పాపాన్ని ప్రభు అర్థం చేసుకుంటున్నాడు, మారు మనసు పొందితే క్షమిస్తున్నాడు. అలాగే ఇప్పుడు కూడా నేను క్షమించడానికి ఆయన సిద్ధమైన మనస్సు గలవాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, చూడండి రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో పౌలు భక్తుడు అదే చెప్తాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఎంత మంచి మాట, ఎంత అద్భుతమైన మాట ఇది. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు అక్కడ? మనం ఇంకా ఏమై ఉండగా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. తర్వాత 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. సంగమా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, అది క్రీస్తు మన కోసం చచ్చిపోయాడు. ఎప్పుడు నువ్వు పరిశుద్ధుడు అయ్యాక కాదు, నువ్వు ఇంకా పాపివే, నేను పాపినే. నువ్వు నేను అప్పటికింకా పాపులుగా ఉండగానే భక్తిహీనులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు క్రీస్తు ప్రభువు చనిపోయాడంటే అర్థం చేసుకున్నాడు మనల్ని. నువ్వు అజ్ఞానివని అర్థం చేసుకున్నాడు, నేను అజ్ఞానిని అర్థం చేసుకున్నాడు. అయ్యో నేను చిన్నోడిని అర్థం చేసుకున్నాడు, చిన్నదానని అర్థం చేసుకున్నాడు. వివేకము, యుక్తి, తెలివి, ప్రజ్ఞ, భవిష్య జ్ఞానము లేని వారమని, లేని దానమని అర్థం చేసుకున్నాడు మనల్ని. అందుకే క్షమించే అవకాశం ఇచ్చాడు. నా ప్రియ సంఘమా, గుర్తుపెట్టుకో. ఆయన క్షమించకపోతే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళమా? చెప్పండి. ఆయన క్షమించకపోతే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళమా? ఆయన క్షమించకపోతే మనం ఈ సంఘంలో సభ్యులుగా కూర్చునేవారమా? కాదు. ఆయన క్షమించాడు, ప్రేమించాడు, రక్షించాడు, సంరక్షించాడు, కాపాడుతున్నాడు. కృపగలవాడు, దయగలవాడు. గనుక ప్రేమ కలిగి వ్యవహరించండి. ఎప్పుడు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి.
జ్ఞానము కలిగి నడుచుకోండి, వివేకము కలిగి నడుచుకోండి. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? బలహీనులను ఏం చేద్దాం? సంరక్షించుకుందాం. బలహీనులను సంరక్షించుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. దానికోసం అవసరమైతే మనం తగ్గుదాం, వాళ్ళని సంరక్షించుకుందాం, కాపాడుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. మేము మీకు బోధించినదేమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఏమివ్వండి? ఓతనివ్వండి. బలహీనులకు ఏమివ్వండి? ఓతనివ్వండి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఓతనివ్వండి. జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ బలహీనులు, వాళ్ళ బలహీనతలో ఉన్నారు, వాళ్ళని అర్థం చేసుకోండి. అది చెప్తున్నాడు. కాబట్టి బలవంతుడా ఎవరి కోసం ఆలోచించు? బలహీనుడి కోసం ఆలోచించు. ధనవంతుడా ఎవరి కోసం ఆలోచించు? బీదవాడి కోసం ఆలోచించు. నీ దగ్గర ఉండగా చేయి బిగించుకో, తప్పది. నీ దగ్గర ఉంటే ఇవ్వు. ఉత్సాహముగా ఇచ్చి వాడిని ప్రభు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అందరి లెక్క ఒకటి కాదు నూతన నిబంధనలో. పాత నిబంధనలో అందరి లెక్క ఒకటే, నూతన నిబంధనలో అందరి లెక్క ఒకటి కాదు. నూతన నిబంధనలు ఏమంటుందంటే, నువ్వు కలిమిలో ఉన్నావా, నీ కలిమిలో నుండి ప్రభు కొరకు ఇవ్వంటది. నువ్వు లేమిలో ఉన్నావా, ప్రభువుకు ప్రార్థన చేయి, ఆయన నీకు ఆ సమస్తాన్ని దయచేస్తాడని చెప్తుంది. అర్థమైందా? సో కాబట్టి లేమిలో ఉన్నవాడిని కలిమిలో ఉన్నవాడు ఆదుకోమని చెప్తుంది. ఇలాంటి బోధ మన బైబిల్ మనకి నేర్పిస్తున్నటువంటి బోధ. సో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యాన్ని అర్థం చేసుకోండి. ఎదగాల, ఈసారి ఎదగొద్దా? ఎదగాలి. ఎంత ఎదిగామో మన మీటర్ మనం వేసుకుని పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి చెప్పలేను మీరు బలవంతులు బలహీనలో. శరీరాలు చూసి చెప్పొచ్చు, శరీరాలు అయితే చూసి చెప్పొచ్చు, అది కూడా నికరం కాదు. మళ్ళీ కొంతమంది పైన పట్టారు, లోన్లో ఉంటారు బాగా. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే లావుగుంటే బలవంతులు అనుకుంటారు. లావుగుంటే బలవంతులే, ఆయాస పడిపోతారు వాళ్ళు, కొంచెం పని కూడా చేయలేరు వాళ్ళు. సన్నగా ఉన్నోళ్ళు ఉండండి, మన శ్రీకాంతలాగా బూసిలీలా పని చేస్తుంటారు వాళ్ళు. కొంతమంది సన్నగా ఉంటారు కానీ ఏం చేస్తారు? గట్టి పని చేస్తారు. కొంతమంది లావుగా అయిపోతారు, ఏం చేస్తారు? ఒగిరిచేస్తుంటారు. ఇప్పుడు స్టార్టింగ్లో 2010-11 టైంలో మీటింగ్లు పెట్టేవాళ్ళం మనం. అప్పుడు మీ అందరు లేరు, తక్కువ మంది ఉండేవారు. ఈ బాలుగడు తొండలాగా ఉండేవాడు. అప్పుడు చిన్నోడు, చాలా చిన్నోడు, నిక్కర్లు వేసుకుని అంతే. 10-11 టైంలో అసలు మండపేట మీటింగులు కానీ మీటింగులకి పని చేసేవాడు. ఎండలో పడి దొల్లేసేవాడు అనమాట. అరే మధ్యాహ్నం అయిపోతుంది, ఇంకా అన్నం తినరా అంటే, లేదు ఇంకా పని చేసి రాత్రి సాయంత్రం దాకా ఎండలో పని చేసేవారు. కష్టపడిపోయారు, అయ్యి మోసుకొచ్చి కూర్చోబెట్టి అయ్యి చేసేవారు. ఇప్పుడు చూడండి ఎలాగైపోయాడు. ఆ ప్లేట్లో పెట్టి తిప్పి కప్పలాగా అయిపోయాడు. ఇంక ఇప్పుడు అంత పని చేయలేడు. ఎందుకు పని చేయలేడు? పనికి మాలిన వచ్చేసింది. మనిషిని చూడగానే ఏమనుకుంటారు, అయ్యి బాబాయ్ బాలు చాలా బలవంతుడు. అంత బలవంతుడు ఏం కాదాడు. ఇప్పుడు బలహీనుడు అయిపోయాడు. అప్పుడే బలవంతుడు. ఎప్పుడు బలవంతుడు? సన్నగున్నప్పుడు బలవంతుడు. అప్పుడు లావుగయ్యాక ఏమయ్యాడు? బలహీనుడు అయ్యాడు. మీలో చాలామంది లావుగుంటారు. ఎవరు మీరు? బలహీనులు. సన్నగున్న వాళ్ళు ఎలాగుంటారు? ఇప్పుడు బలవంతులు. స్త్రీలు కూడా చాలామంది లావుగున్న వాళ్ళు ఎవరు? బలహీనులు. సన్నగున్న వాళ్ళే కొంచెం బలవంతులు. అలాగని అన్ని సందర్భాల్లో సన్నగున్న వాళ్ళు బలవంతులు కాదు. మళ్ళీ అర్థమైందన్న పాయింట్? అన్ని సందర్భాల్లో లావుగున్న వాళ్ళు బలహీనులు కాదు. అంటే వ్యక్తిని చూసి కొంతవరకు చెప్పగలమేమో కానీ అంతవరకు చెప్పలేము. అలాగే మనిషిని చూసి అసలు కొంచెం కూడా చెప్పలేం. బలవంతుడా బలహీనుడా ఆత్మీయంగా అనేది అది మీకు తెలియాలి. అర్థమైందమ్మా? మీకు తెలియాలి. మీరు నిర్ణయించుకోండి, మీరు బలవంతులా బలహీనులా, ఏ స్థాయిలో ఉన్నారు? పాలు తాగవలసిన వారా, బలమైన ఆహారము తినగలిగే స్థాయిలో ఉన్నారా? మీ నిర్ణయాలు మీరు చేసుకోండి. దేవుని కొరకు ఎదగండి, బలవంతులుగా మారండి. నా గోల్ అదే. నేను ఎప్పుడు ప్రభు సన్నిధికి వెళ్తానో తెలీదు. వెళ్ళేంత వరకు అందరినీ ఆత్మీయంగా నిలబెట్టాలి, వారిని పాపం నుండి విడిపించిన ప్రభు వైపుకు నడిపించాలి, వారిని పరిపూర్ణులుగా క్రీస్తు సారూప్యంలోనికి తీసుకొని వెళ్ళాలి. ఇది మనకి దేవుడు అప్పగించిన బాధ్యత. నా నడిపింపు, నా పిలుపు, నా బలం, నా శక్తి, నాకు దేవుడిచ్చిన జ్ఞానం, నా వివేకం, నేను చేసే కార్యాలు అన్నీ దానికి రిలేటెడ్గానే ఉంటాయి. గ్రహించేవారు గ్రహిస్తారు, గ్రహించలేని వారు దానికి ఎప్పటికీ గ్రహించలేరు. అదేగా చెప్పాను, శాస్త్రులకి పరిచయులకి యేసుప్రభు చనిపోయేంత వరకు నచ్చలేదు, చనిపోయాక కూడా నచ్చలేదు. పోనీ కనీసం చనిపోయాక నచ్చుతారు కొంతమంది.
అయ్యో పాపం అన్న భావజాలం కలుగుతుంది. కానీ ఆ నీచులు ఏం మాట్లాడతారు తెలుసా? ఈ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు. ఎవరటైనా చెప్పండి, ఎవరటైనా? వంచకుడట. అంత క్రూరంగా కొట్టి హింసించి ద్రాక్ష పండు పిండినట్టు పిండేసి ఆయన రక్తం అంతా బయటికి తీసి తోలుతిత్తిలా చేసి చంపేసినా కూడా వీళ్ళకి ఏం తీరలేదండి, కక్ష తీరలేదండి. పళ్ళు కొరికరా, పళ్ళు కొరకటంలో ఇంత కక్ష ఉందా అనిపిస్తుంది. దుర్మార్గులు మారలేదు వాళ్ళు. ఆయన చనిపోయినా కూడా వాళ్ళలో మార్పు రాలేదండి. కొంతమందికి రాదండి, ఆ కక్ష అలాంటిది, ఆ ద్వేషం అలాంటిది. ప్రేమ ఉండదు కొంతమందిలో. ఆ కక్షతో ఆ ద్వేషంతో చచ్చిపోతారు. వాళ్ళకి ఇంకా మార్పు రాదు. యేసుప్రభు మరణం కూడా వాళ్ళని మార్చలేకపోయింది. శాస్త్రుల్ని పరిసయ్యుల్ని ద్వేషిస్తూనే ఉన్నారు. కానీ శతాధిపతి మారిపోయాడట. ఇతను నిజముగా దేవుని కుమారుడు. ఒక అన్యుడికి వచ్చింది మార్పు, కానీ ఎవడికి రాలేదు? సాటి జాతి వాడికి రాలేదు. సాటి ధర్మశాస్త్రం పట్టుకున్నోడికి రాలేదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పుకున్న సాటి, నేను కూడా నీ దేవుణ్ణి నమ్ముతున్నాను అబ్రహాము సంతానం అని చెప్పుకున్నోడికి రాలేదు. అన్యుడికి వచ్చింది మార్పు కొద్ది గొప్ప. ఇతడు నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యమైన ఇచ్చాడు ఆ శతాధిపతి. వీళ్ళకి అది లేదు. కొంతమంది అంతేనండి, మారరింకాళ్ళు. ఇంకెప్పటికీ ద్వేషం. పర్టికులర్ పర్సన్ మీద ద్వేషం పెట్టుకుంటారు ఇంకాళ్ళు. ఆ ద్వేషంతోనే బతుకుతారు, ఆ ద్వేషంతోనే చచ్చిపోతారు. కాబట్టి మనం అలా ఉండడానికి వీలు లేదు. ప్రశాంతంగా ఉందాం, ప్రభు పని చేద్దాం, అనేకుల్ని నిలబెడదాం. ప్రభు నేనేం చేయగలను అలా నా చేత చేయించుకోతండి అని ప్రార్థిద్దాం. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి బలహీనుల కొరకు అన్నదమ్ములుగా, మీరు అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు, ఈ అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు ఏం చేయాలి? బలవంతుడు బలహీనుడికి ఏం చేయాలి? చేయూతనివ్వాలి, తోడ్పాటును అందించాలి. అలా అందించే పిల్లలుగా అందరూ ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అక్టోబర్ 10, 11 2 రోజులు ఇక్కడ వార్షికోత్సవం జరగబోతోంది. 15వ వార్షికోత్సవం. 15 ఏళ్ళు పూర్తవుతుంది మన పరిచర్య. ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. 10, 11 అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ దానికోసం సిద్ధపాటు చేస్తున్నారు పిల్లలు కష్టపడి. సో కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రభు పనులు పాలి భాగస్తులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, ఘనుడ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది పిల్లలు మాకు ఇచ్చారు. వారిని ఆత్మీయంగా బలపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, వాక్యంతో కడుతున్నారు, నిలబెడుతున్నారు. కష్టపడి పనిచేస్తున్న తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెమ్మలు ఇక్కడ ఉన్నారు. వారు పరిపూర్ణులు అవ్వాలి, బలమైన స్థాయికి ఎదగాలి, గొప్పవాళ్ళు కావాలి. ఆ విధంగా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, తమను తాము తగ్గించుకొని మీ పనిలో నిలబడగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.